Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. Greetings to all of you in the wonderful and matchless name of our Lord and Savior Jesus Christ. అద్భుతకరుడు సాటి లేని మన రక్షకుడైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. Amen. God is Amen. good. Amen. మన దేవుడు మంచి దేవుడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా ఆమేన్ అనండి. It's a great joy to be back once again this evening. ఈ రాత్రి మరలా మీ మధ్యలో ఉండటం నాకు బహు సంతోషం. Once again I give all the glory for what he has done this morning amongst us. ఈ ఉదయకాల సమయం ప్రభు మన మధ్యలో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి దేవునికే మహిమను ఆరోపిస్తున్నాను. And again prayerfully we are looking forward for the word of God tonight. అలాగే ఈ రాత్రి ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యం కొరకు మనం అందరము కూడా ఎదురు చూస్తున్నాం. And of course we are going to continue what we have been learning this morning. అయితే ఉదయకాల సమయాన్న ఏమైతే నేర్చుకోవటం మొదలు పెట్టామో And దానినే కొనసాగించబోతున్నాం. And we are going to continue tomorrow as well. రేపు ఉదయం కూడా అదే అంశం మీద మనం ముందుకు కొనసాగుతాం. So, were you blessed this morning? ఈ ఉదయకాల సమయాన్న ఇక్కడ ఉండి దేవుని వాక్యం చేత నేను దీవించబడ్డానన్న వారు ఒకసారి గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం. Amen. Hallelujah. Hallelujah. Even some people who didn't come this morning also saying hallelujah. పొద్దున్న రాని వాళ్ళు కూడా స్తోత్రం చెప్పారు, నాకు కనపడింది. Amen. Hallelujah. మంచిది, దేవునికి స్తోత్రం. Amen. Let's close our eyes and bow our head and look unto heaven. కండ్లు మూసుకొని తలలు వంచి పరలోకమందున దేవుని వైపు చూద్దాం. Let's pray. Our gracious heavenly Father. ప్రార్థన. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, Lord, thank you for this wonderful special meetings, Lord. ఈ ప్రత్యేకమైన సంఘ క్షేమాభివృద్ధి కూడికలను బట్టి నీకు స్తోత్రం. This morning you spoke to us. We are in a special season. ఈ ఉదయం మీరు మాతో సూటిగా మాట్లాడారు. మేమొక విశిష్టమైన కాలములోనికి అడుగుపెట్టామని. And this church and the people here are going through a special times and seasons. ఈ సంఘము అలాగే కూడి వచ్చిన నీ బిడ్డలందరూ కూడా వారి జీవితములలో ఓ ప్రత్యేకమైనటువంటి కాలము గుండా వెళుతున్నారని మాతో మాట్లాడారు. Lord, I believe that you have brought me with a purpose to speak your prophetic word at this season, Lord. దేవా, ఇట్టి కాలములో నీ ప్రవచనాత్మకమైన వాక్కును నీ బిడ్డలకు అందించుటకు గాను మీరు నన్ను నడిపించారని నేను నమ్ముతున్నాను. As we continue your word, నీ వాక్య ధ్యానములో మేము ముందుకెళ్తుండగా Lord, cover us under your presence. నీ ఆశీర్వాదముల క్రింద మమ్మను కప్పి ఉంచండి. Let your people hear your voice alone. నీ ప్రజలకు మీ స్వరము వినబడును గాక. We give all the glory to you. మహిమంతా నీకే ఆరోపిస్తున్నాం. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము Let's తండ్రి. together say amen. అందరం కలిసి ఒకసారి గట్టిగా ఆమేన్ అని చెబుదాం. So let's read the same verse which we read this morning. ఈ ఉదయకాల సమయాన చదివిన ఆ మాటను మరొక్కసారి చదువుకుందాం. That is from Isaiah chapter 43 verse 18 and 19. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Let's read Isaiah chapter 48 verse 6. అలాగే యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం అందరం కలిసి చదువుదాం. నీవు ఆ సంగతి వినియున్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. Now read Isaiah chapter 42 verse 9. అలాగే యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదాం. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలియజేయుచున్నాను. Amen. Hallelujah. అందరం ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Amen. This morning we learn two Greek words. ఈ ఉదయకాల సమయాన్న 2 గ్రీకు భాషా పదాలు నేర్చుకున్నాం. For the word new. క్రొత్తది అన్న పదానికి బైబిల్లో ఉపయోగించిన 2 గ్రీకు భాషా Because పదాలు. all these 3 scriptures we are reading the word new. ఎందుకంటే చదవబడిన 3 లేఖన పాఠాల్లో కూడా
క్రొత్త క్రొత్త అన్న పదాన్ని మనం చదివాం. And God has brought us here tonight, today and tomorrow to give you a prophetic word that God is going to do a new thing in the ministry and in life. ఈ రోజు రేపు ప్రభు మమ్మల్ని ఇక్కడికి నడిపించారు ఈ మాట చెప్పడానికి. ఏమనంటే మీ జీవితాల్లోనూ ఈ పరిచర్యలోనూ ప్రభు ఒక నూతనమైన క్రియను తలపెట్టారు అని. So what new? ఏమిటి క్రొత్తది? There were two Greek words for the word new. క్రొత్తది అన్న తెలుగు భాషా పదానికి బైబిల్లో గ్రీకు భాషలో 2 పదాలు ఉపయోగించబడ్డాయి. And one word was, అందులో ఒకటేంటంటే, let's say together, మీరే చెప్పండి. yeah, they're right. మీకు వచ్చేసింది గ్రీకు I'm going to భాష. clap for you, right? మీకోసం మేము Very చప్పట్లు good. కొడతాం. You're good students, huh? మీరు భలే మంచి So the విద్యార్థులు. first word is neos. కాబట్టి మొదటి పదం ఏంటంటే నియోస్. Neos means నియోస్ అంటే it is new, క్రొత్తది అని. but it's not different. కానీ క్రొత్తదే గాని అందరి దగ్గర కూడా క్రొత్తగానే ఉండగలదు. But there is another word for new. అలాగే క్రొత్తది అనడానికి మరొక గ్రీకు భాషా పదం కూడా That ఉంది. is kainos. అది ఏంటంటే కైనోస్. What is that word? ఏంటంటే ఆ పదం It is kainos. కైనోస్. Kainos. Kainos. KAINOS కైనోస్. It means అంటే it is new, క్రొత్తది but it's different. కానీ అది అందరి దగ్గర ఉన్నటువంటిది కాదు. It is unique. అది విశిష్టమైనది. So కాబట్టి God, whenever God does a miracle, ప్రభు ఏదైనా అద్భుతం చేస్తే it is unique. అది విశిష్టంగానే ఉంటుంది. When God opened an eyes of a particular person, ఓ వ్యక్తి యొక్క కన్నులు ప్రభు తెరిచారంటే God used a different method. దేవుడు ఒక వైవిధ్యమైన పద్ధతిని ఉపయోగించి When తెరుస్తాడు. Jesus opened another blind man, యేసయ్య ఇంకొక గుడ్డివాని కన్నులు తెరిచాడు. he used a different method. అప్పుడు ఇంకో పద్ధతిలో తెరిచాడు. So whenever God does a miracle in your life, దేవుడు మీ జీవితంలో ఎప్పుడు అద్భుతం జరిగించినా it won't be neos. అది నీకు చేసి పక్కన వాళ్ళకు కూడా చేసేదిగా ఉండదు. It is kainos. అద్భుతం అంటే నీకు మాత్రమే, నీ జీవితంలో మాత్రమే విశిష్టంగా నీకోసమే దేవుడు చేసింది. Because God is a creator. ఎందుకు అంటే దేవుడు సృష్టించగల సామర్థ్యం గల ప్రభు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. See, when God created Adam, దేవుడు ఆదామును when సృష్టించినప్పుడు, God created Eve, అవ్వమ్మను సృష్టించినప్పుడు totally it was different methods. ఆయన ఆదామును అలా సృష్టించాడు, వెంటనే అవ్వమ్మను ఇంకొక పద్ధతిలో సృష్టించాడు. Even God would have created Eve out of mud, right? చూడండి, ఆదామును నేలమంటి నుండి తీశాడుగా, అవ్వమ్మను కూడా నేలమంటి నుండే తీయొచ్చుగా. But when God created Adam, he created out of the soil, the sand. కానీ ఆదామును చేసినప్పుడేమో నేలమంటిని తీసుకొని ఆదామును చేశాడు. But when God created Eve, కానీ అవ్వమ్మను తయారు he చేసినప్పుడేమో created from the side of Adam. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి అవ్వను తయారు చేశాడు. Something we have to see it and read it very clearly. మనం అక్కడ చాలా జాగ్రత్తగా చూచి చదవాలి. The more interesting thing is, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, when God created Adam, the word created is bara. It's different. ఆదామును సృష్టించాడు అన్నప్పుడు క్రియేటెడ్ అని ఉపయోగించబడిన ఆ పదానికి హెబ్రీ భాషలో బారా అనే పదం ఉపయోగించబడింది. But the same God who created Eve, he didn't use the word bara. కానీ అవ్వను చేసినప్పుడు, అవ్వను సృష్టించిన ఆ ప్రక్రియను బారా అనలేదు. God used another word, yatsar. అక్కడ ఇంకో పదం ఉపయోగించాడు, యాత్సార్ అనే పదం. Even creating, the word he used is different. సృష్టించడానికి ఉపయోగించే పదాలు కూడా వేరుగా కొత్తగా పుట్టించాడు ఆయన. When God created Adam, man, he simply created from mud. Okay, come. ఆదామును చేసినప్పుడు మట్టి నుండి చేసేసాడు అంతే ఆయన సామాన్యంగా. But when God created Eve, he used a different word, which means he fashioned. కానీ అవ్వమ్మను చేసినప్పుడు ఉపయోగించబడిన యాషార్ అనే ఆ పదానికి అర్థం ఏంటంటే నిర్మించాడు అనే భావం. So women are fashioned. కాబట్టి స్త్రీలు నిర్మించబడిన వారు. We are not fashioned. మేమేమో అలా నిర్మించబడిన We వాళ్ళం కాదు. simply came out of the mud. మేమేమో మట్టిలో నుండి వచ్చిన వాళ్ళం, But మగవాళ్ళం
these people are they're fashioned. కానీ స్త్రీలైన మీరైతే నిర్మించబడ్డారు That's క్రమక్రమంగా. why when you take them to the textiles or you take to the shops, అందుకనే మిమ్మల్ని గనక మేము పాత్రలో అమ్మే దుకాణాలకి లేకపోతే బట్టలు అమ్మే దుకాణాలకి తీసుకెళ్ళాం most of the అనుకోండి, fashion technology is about them. ఆ ఫ్యాషన్ టెక్నాలజీ అంతా మీకే ఉంటాయి, మాకే ఉంటది చొక్కా ప్యాంటు The తప్పితే. business targets women. వ్యాపారం అంతా కూడా స్త్రీలనే లక్ష్యంగా చేసుకొని జరుగుతూ ఉంటది. Because when God created, He was not just created like us. He fashioned you. ఎందుకంటే దేవుడు మిమ్మును సృష్టించినప్పుడు మావలే కాదు, ఆయన మిమ్మును నిర్మించాడు. That's kainos. కైనోస్, అది Unique. విశిష్టంగా. Hallelujah. హల్లెలూయా. So when God wants to do a kainos thing in your life, కాబట్టి మీ జీవితంలో దేవుడు ఒక కైనోస్ అనబడి ఓ విశిష్టమైన కార్యం చేయాలనుకున్నప్పుడు you should be a kainos vessel. మీరు కూడా ఎలా ఉండాలంటే కైనోస్ అనబడిన ఓ విశిష్టమైన పాత్రగా ఉండాలి. Kainos wine skin. కైనోస్ అనబడే ద్రాక్షారసం పోయబడే ఓ విశిష్టమైన తిత్తివలే So ఉండాలి. when you prepare yourself to be a unique person, మిమ్మును మీరు ఇతరుల వలె కాక ఓ విశిష్టమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకుంటే God will pour the new wine. దేవుడు మీలోనికి తన యొక్క క్రొత్త ద్రాక్షారసమును And క్రొమ్మరిస్తాడు. from you the living waters will flow. అప్పుడు మీలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. Amen. That's a new thing. అది ఒక నూతనమైన కార్యంగా ఉంటుంది. Well, these are the things we learned this morning. ఇదంతా ఉదయం నేర్చుకున్న ప్రసంగం. Did you remember all those things? గుర్తున్నాయా? ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ పొద్దున్న చెప్పినట్లుగా గుర్తున్నాయా? Amen. ఆమేన్. Now, ఇప్పుడు I'm going to take another word from these three scriptures. ఈ మూడు లేఖనాల్లో నుండి ఇంకొక పదాన్ని ఈ రాత్రి మీ ముందుంచుతాను. The another word is, మరొక పదము. Amen. Now. ఏమనగా ఇప్పుడే. Amen. Now. చెప్పండి, ఇప్పుడే. Come on, let us together say now. అందరూ చెబుదాం, ఇప్పుడే. Hallelujah. హల్లెలూయా. So when will God do this new thing? దేవుడు ఈ నూతన క్రియను ఎప్పుడు చేస్తారు? When will God pour His Spirit upon me? తన ఆత్మను దేవుడు మన మీద ఎప్పుడు క్రొమ్మరిస్తారు? When God will make the rivers to flow from my life? నా జీవితంలో నుండి జీవజల నదులు ప్రవహించేటట్లుగా ఎప్పుడు చేస్తారు When ప్రభు? will I be a blessing to others? నేను ఇతరులకు దీవెనగా ఎప్పుడు ఉంటాను? When my family will be blessed? నా కుటుంబం ఎప్పుడు దీవించబడుతుంది? When the new souls will be added to the church? నూతన ఆత్మలు సంఘమునకు ఎప్పుడు చేర్చబడతాయి? All these three scriptures says now. ఈ మూడు లేఖన పాఠాలలో కూడా ఇప్పుడే అనే మాట రాయబడింది. Not tomorrow. రేపు అని Not రాయబడలేదు. next month. వచ్చే నెల కాదు. The Lord says ప్రభు అన్నారు, right now. అది ఇప్పుడే. Now. ఇప్పుడే. How many of you believe that God can do now a miracle in your life? మీలో ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఇప్పుడే మీ జీవితంలో ఓ అద్భుతము చేయగలడని? Come on, say hallelujah. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ కూడా. So this evening, కాబట్టి రాత్రి we are going to learn మనం నేర్చుకోబోతున్నాము two more Greek words. ఇంకో 2 గ్రీకు భాషా పదాలు. Are you ready, pastors? అయ్యగారులు సిద్ధమేనా? Are you ready? అమ్మ మీరు సిద్ధమేనా? Okay. నేర్చుకుంటారా 2 All పదాలు? right. మంచిది. Now, ఇప్పుడే. it represents time. ఇప్పుడు అంటే ఏంటంటే సమయాన్ని సూచిస్తుంది. Right? When you Time. say now, ఇప్పుడే అంటే ఏంటి? టైం అది. it means you're talking about time. దాని అర్థం ఏంటంటే మీరు సమయమును గురించి So మాట్లాడుతున్నారు. in the Bible, బైబిల్ గ్రంథంలో there are there are three, but I will explain two only because I don't have time to explain the third one. 3 పదాలు ఉపయోగించబడ్డాయి కానీ మూడింటిని వివరించడానికి సమయం చాలదు. 2 పదాలు మాత్రం ఈ రాత్రి So వివరిస్తాను. for the word time, సమయము అన్న పదానికి there are two words, Greek words in the Bible. బైబిల్ గ్రంథంలో 2 గ్రీకు భాషా పదాలు ఉన్నాయి. The first word is మొదటి పదము chronos. చెప్పండి, క్రోనోస్. CHRONOS. 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 ఎస్, క్రోనోస్. Okay, can we say this word together? క్రోనోస్ అనండి ఒకసారి మీరందరూ. Very good. So I think most of you will have watch in your hand. మీ అందరికి సుమారుగా అందరికి గడియారాలు ఉన్నాయండి? Do you have a watch? వాచ్ ఉందా? గడియారం Yeah. ఉందా? You know, the scientific name for this watch is chronometer.
ఈ వాచ్కి శాస్త్రీయ నామం ఏంటంటే క్రోనోమీటర్ అంటారు. Come on, say together what it is called. ఒకసారి చెప్పండి, వాచ్ని ఏమంటారు? గడియారాన్ని క్రోనోమీటర్. So there is a chronometer there. అది క్రోనోమీటర్ అక్కడ. This chronos, క్రోనోస్ అనే గ్రీకు భాషా పదం, it is a general process of time. ఇది సమయము సామాన్యముగా గడుస్తూ ఉండగా ఉపయోగించే పదం, సామాన్యమైన సమయమును తెలియపరిచే పదం. Right now it is 5 past 9. ఇప్పుడు 9:05 దాటింది సమయం. It's a chronological time. ఇది క్రమబద్ధమైన సమయం, right? అంతే కదా? If somebody here wants the sermon to finish quickly, ఎవరైనా ఇక్కడ ఈ ప్రసంగం తొందరగా అయిపోవాలి అనుకున్నారు అనుకోండి, it is not going to happen. గడియారం ముళ్ళు తిప్పేసినంత మాత్రాన ప్రసంగం ఆగదు. Pastor has given me enough time. పాస్టర్ గారు నాకు మీకు నచ్చినంత సమయం తీసుకోండి అని చెప్పారు. Actually this clock is for us. వాస్తవానికి ఈ గడియారం మా కోసమే పెట్టారు, It is not for you. మీకోసం కాదు. Sometimes if the sermon is boring, కొన్నిసార్లు ఒకవేళ ప్రసంగం బోరు కొట్టింది అనుకోండి, the time won't go. సమయం గడిచినట్లే అనిపించదు. You feel that time doesn't go. టైము నడిచినట్లుగా కదిలినట్లుగా అనిపించదు. But sometimes if the sermon is interesting, కానీ ప్రసంగం ఆసక్తికరంగా ఉందనుకోండి, after 2 hours you would say, 2 గంటలు అయినాక మీరు అంటారు, oh, it's 2 hours already. అప్పుడే 2 గంటల ప్రసంగం అయిందా? Why did pastor finish it very quick? ఏంటి పాస్టర్ గారు ఎంత తొందరగా ముగించేశాడు? But the thing is, time is running as it is running every day. విషయం ఏంటంటే, మనకు ఆలస్యం అనిపించినా తొందరగా అయిపోయింది అనిపించినా గడియారం మాత్రం తనకు నిర్ణయించిన కాలగతుల్లోనే తిరుగుతా ఉంటది. మనం అనుకున్నట్లుగా తొందరగా పోదు, లేకపోతే ఆలస్యం కాదు. So how many of you, I want a question, how many of you your life is going very slow? మీలో ఓ ప్రశ్న మీ అందరికీ, మీలో ఎందరి జీవితమో నెమ్మదిగా ఈడ్చుకున్నట్లు పోతుందండి అనుకుంటున్నారు? చెయ్యెత్తండి ఒకసారి. Nobody, huh? ఎవరు లేరా? For everyone I think the time is going very fast. బహుశా హోసన్నా మందిరంలో అందరికి టైం చాలా వేగంగా వెళ్ళిపోతుంది అన్నమాట. It's 25 years, 25 సంవత్సరాలు, 28 years, 28 సంవత్సరాలు, 30 years, 30 సంవత్సరాలు. still you are not getting married. ఇంకా మీకు పెళ్లి కావట్లేదేమో. It means అంటే your chronos, మీ యొక్క క్రోనోస్ అనే సమయం, your chronos మీ క్రోనోస్ is dragging. మీ క్రోనోస్ ఏమవుతుందంటే నెమ్మదిగా నడుస్తుంది, ఈడ్చుకుంటా వెళ్తుంది. You've been married for 7 years. పెండ్లి 7 సంవత్సరాలు అయ్యింది, 10 years, 10 సంవత్సరాలు అయ్యింది, no child. కానీ ఓ వేళ సంతానం లేరేమో. It means your chronos is dragging. దాని విషయం ఏంటంటే, ఆ విషయములో మీ సమయము ఈశ్రోమంతా ఈడ్చుకుంటా వెళ్తుంది. Sometimes when the things which we want that doesn't happen in our life, our chronos is dragging. కొన్నిసార్లు మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరకపోతే మన క్రోనోస్ అనే సమయం ఏమవుతుందంటే నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్లు. Hallelujah. హల్లెలూయా. So every one of us has to travel in this time which is called chronos. అయితే మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ గడియారము యొక్క సమయాన్ని పాటించి వెళ్ళాల్సిందే. దాన్నే క్రోనోస్ Whether you అన్నాం. like it or not, you have to face the chronos in your life. ఇష్టమైనా లేకపోయినా పొద్దున్నే లేవాల్సిందే, తెల్లారిందంటే రాత్రి అయితే పడుకోవాల్సిందే. ఈ గడియారాన్ని ఎదుర్కోవాల్సిందే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, I don't like chronos. నాకు ఈ క్రోనోస్ నాకు నచ్చదండి. You know why? ఎందుకో When you తెలుసా? preach, ప్రసంగం చేసేటప్పుడు for me, నాకేమో this chronos goes very fast. ఈ క్రోనోస్ వేగంగా వెళ్ళిపోతా ఉంటది. Hallelujah. వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. So chronos is a sequential time. క్రోనోస్ అంటే క్రమబద్ధంగా జరిగేటువంటి ఈ గడియలు Your సమయం. calendar is a chronos. క్యాలెండర్ కూడా క్రోనోస్ అని అంటారు. It's a sequential day. అంటే 1వ తారీఖు తర్వాత 2వ తారీఖే వచ్చింది గానీ 1 తర్వాత 5 రాదు. It వెంటనే cannot run faster as you wish. నీవు కోరుకున్నట్లుగా వెంటనే మళ్ళా 1వ తారీఖు జీతాలు వచ్చేస్తే బాగుండు అనుకుంటావు గానీ రాదు. Now listen very carefully. జాగ్రత్తగా వినండి. There is another word for the time, for the word time. బైబిల్ గ్రంథంలో సమయము అన్న పదాన్ని వర్ణించడానికి ఇంకొక పదం కూడా But you have to ఉపయోగించబడింది. listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. This word is called kairos. ఆ పదాన్ని ఏమంటారంటే కైరోస్. It is not kainos. కైనోస్ కాదు,
కాదు ఇది. Kairos, Kairos. ఇది కైరోస్, KAIROS, కైరోస్. It is a right time. అనగా సరి అయిన సమయం, It's a divine time. దైవ సమయము, It is God's time. దేవుని నిర్ణయ కాలము, God's planned time. దేవుడు ప్రణాళిక వేసిన కాలము. Hallelujah. Hallelujah. This time is called Kairos. ఈ కాలమును, ఈ సమయమును కైరోస్ అని రాశారు బైబిల్లో. Can you say the time Kairos? ఒకసారి చెప్పండి నా వెనకాల, కైరోస్ అనండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. We all live in Chronos. మనమందరము కూడా జీవించే కాలము క్రోనోసే. But God in heaven the Chronos doesn't control God. కానీ ఈ క్రోనోస్ అనబడే గడియారంలో ఉన్న సమయము దేవునిని నియంత్రించలేదు. God doesn't have a watch. దేవుడి దగ్గర గడియారం లేదండి. God doesn't have a calendar. ఆయన దగ్గర క్యాలెండర్ కూడా లేదు. But కానీ even before you have been formed in your mother's womb, నీవు నీ తల్లి గర్భములో పిండముగా ఏర్పడక మునుపే, even before your father and mother named you, నీ తల్లిదండ్రులు నీకు పేరు పెట్టక మునుపే, God has planned everything in your life. దేవుడు నీ జీవితములో సమస్తమును ప్రణాళిక చేసి పెట్టాడు. Everything has been planned. ప్రతిదీ కూడా ఆయన ప్రణాళిక వేసేసాడు. Everything has been designed. సమస్తమును కూడా ఆయన ప్రణాళిక చేసి పెట్టాడు. Even the Bible says, even before the foundation of the earth, బైబిల్ చెప్తుంది కదా, ఈ భూమికి పునాదులు వేయబడక మునుపే God knew you. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. God knew your future. ఆయనకు నీ భవిష్యత్తు తెలుసు. God knew everything is going to do in your life. నీ జీవితములో ఆయన చెయ్యబోయే కార్యములన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు. God has a blueprint about your life. నీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరగాలో ప్రతిదీ కూడా ఆయన ప్రణాళిక వేసి బొమ్మ గీసి పెట్టుకున్నాడు. So what God does is, దేవుడు ఏం చేస్తాడంటే, in your Chronos, నీ యొక్క ఈ లోక సంబంధమైన in your కాలగతులలో, Chronos, నీ సమయములో, in your boring Chronos, లేకపోతే అమ్మో ఏంటో జీవితం సంవత్సరాలు గడవట్లేదు అనుకున్న నీ in సమయంలో, your slow going Chronos, నీకు ఈ సంవత్సరాలు నెమ్మదిగా వెళుతున్నాయి అనిపించే ఈ God will సమయంలో intervene with a Kairos. దేవుడు కైరోస్ అనబడే తన నిర్ణయ కాలములతో మిమ్మును ఎదుర్కొంటాడు. In your Chronos, నీ సమయములో you don't know it. నీకు తెలియదు, You don't know it. నీకు But తెలియదు. suddenly God will intervene అకస్మాత్తుగా ఆయన కలుగ చేసుకుంటాడు. inside your timing, నీ సమయములోనికి inside వచ్చి, your calendar, నీ క్యాలెండర్ లోనికి and వచ్చి He will do a new thing. ఆయన దైవమైనటువంటి తన సమయములో ఒక నూతన కార్యాన్ని That చేస్తాడు. timing is called ఆ నూతన క్రియ చేసే కాలమును, Kairos. సమయమును కైరోస్ అంటాము. Hallelujah. హల్లెలూయా. Do you understand? మీకు అర్థమయ్యిందా? Now I am going to ask you one thing. ఇంకొక విషయం మిమ్మల్ని We అడుగుతాను. all are living in Chronos. మనం అందరము కూడా క్రోనోస్ అనే ఈ గడియారం టైంలో బతుకుతున్నాం. Everything is going very slow. ప్రతిదీ నెమ్మదిగా సాగుతుంటది. But in midst of our slow Chronos, అయితే ఈ లోకములో మన జీవితం నెమ్మదిగా సాగుతున్న how తరుణములో many are you expecting a divine intervention of God, or how many of you are expecting a Kairos to happen in your life? దేవుడు నా జీవితంలో కలుగ చేసుకోవాలి, తన దైవ నిర్ణయ అద్భుతాన్ని నా జీవితంలో జరిగించాలని మీలో ఎంతమంది ఆశిస్తున్నారు? Hallelujah. హల్లెలూయా. Let me explain. వివరించి చెబుతా. God spoke to Abraham at the age of 75. దేవుడు అబ్రహాముకు 75 ఏండ్ల వయసులో అబ్రహాముతో మాట్లాడాడు. And he was waiting in Chronos for 24 years. 24 సంవత్సరాలు అబ్రహాము తన క్రోనోస్ టైంలో ఎదురు చూశాడు. God said, I will give you a child. దేవుడు అన్నాడు, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను. At the age of 75, 75వ ఏట
చెప్పాడు. 80 happened. 80వ ఏడు 90 happened. 90 ఏళ్ళు వచ్చాయి. 95 happened. 95 వచ్చేసాయి. 97 happened. 97 సంవత్సరాలు. 99 happened. 99 సంవత్సరాలు వచ్చాయి. Chronos was going very slow. ఆయన కాలము నెమ్మదిగా గడుస్తూ But when ఉంది. the appointed time came, అయితే దేవుని నిర్ణయ కాలము వచ్చినప్పుడు, when the Kairos came, కైరోస్ అనబడే సమయం వచ్చినప్పుడు 3 angels came to the door of Abraham. ముగ్గురు దూతలు అబ్రహాము తలుపు దగ్గరకు They వచ్చారు. knocked the door తలుపు తడుతూ ఉన్నారు. and said to Abraham, అబ్రాహాముతో అన్నారు, Abraham, అబ్రహామా, your chronos is over. ఇదిగో నీ క్రోనోసు సమయం, ఎదురు Your చూచే waiting సమయం, time is over. నీవు ఎదురు చూచే సమయం Your Kairos has అయిపోయింది. come. ఇదిగో దైవ నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. My appointed time has come. నేను నిర్ణయించిన గడియ వచ్చి ఉన్నది. Next year by this time, వచ్చే ఏట మరలా ఈ సమయానికి you will have a child in your hand. నీ చేతులలో నీ ఒక కుమారుణ్ణి పట్టుకొని When the ఉంటావు. Kairos came, దేవుని నిర్ణయ కాలము when the వచ్చినప్పుడు, Kairos came, నిర్ణయ కాలము God వచ్చినప్పుడు gave Isaac. దేవుడు అబ్రాహామునకు Tonight ఇస్సాకునిచ్చాడు. God is speaking to every one of you. ఈ రాత్రి ఇక్కడున్న మీ అందరితో ప్రభు God is going to మాట్లాడుతున్నాడు. do a new thing. దేవుడు ఒక నూతన క్రియ God wants to చేయబోతున్నాడు. do a new thing. ఒక నూతన కార్యం Because చేయబోతున్నాడు. your chronos is going to come to an end. ఎందుకనగా నీ యొక్క సమయమునకు ఒక ముగింపు రాబోతుంది ఈ Your లోకములో. chronos is going to come to an end. నీ క్రోనోస్ అనబడే ఎదురు చూస్తూ ఉన్న సమయమునకు ముగింపు Your రాబోతుంది. Kairos is coming. దేవుని నిర్ణయ కాలము రాబోతుంది. Your Kairos is on the way. దేవుని నిర్ణయ కాలము మార్గ మధ్యములో How ఉన్నది. many of you believe నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? what God has planned for you? దేవుడు నీ కొరకు ఏమి ప్రణాళిక చేశాడు? Even before you're formed in your mother's womb, నీవు నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే it is going to happen very soon. ఆయన నిర్ణయించినది అతి త్వరలో నీ జీవితములో నెరవేర్చబడబోతుంది. How many of you believe that? నమ్మినట్లయితే చప్పట్లు కొడుతూ Put your hands ప్రభుని స్తుతిద్దాము. ఎదురు చూచే సమయము ముగించబడబోతుంది. నిర్ణయ గడియలు వచ్చి ఉన్నాయి. You all think in your heart, మీరు మీ హృదయంలో అనుకుంటున్నారు, my life is going to end like this. ఇంకేముంది నా జీవితం ఇంతే ముగింపు అని. Some are thinking my life is going to end in debts. కొంతమంది అనుకుంటున్నారు నా జీవితం అంతా అప్పులతోనే ముగిసిపోతుంది. You're thinking my life is going to end this sickness. మీరు అనుకుంటున్నారు కొందరు ఈ రోగముతోనే నా జీవితం Some ముగిసిపోతుంది. pastors are thinking my ministry is going to end with this little believers, small కొంతమంది believers. దైవ సేవకులు అనుకుంటున్నారు ఇప్పుడున్న ఈ విశ్వాసులతోనే నా పరిచర్య The Lord ముగిసిపోతుంది. says no. ప్రభు అంటున్నారు లేదు, You are in a chronos season. మీరు ప్రస్తుతానికి ఎదురు చూచే కాలములో You are in ఉన్నారు. the chronos season. ఎదురు చూస్తున్న సమయంలో You ఉన్నారు. have to go through this chronos season. ఎదురు చూచే ఈ సమయము గుండా నీవు దాటి There is వెళ్ళాలి. a Kairos waiting for you. నీ కొరకు దేవుని నిర్ణయ కాలము ఎదురు చూస్తుంది. It will happen. అది నెరవేరుతుంది. It will happen. అది నెరవేరుతుంది. God has brought me here right now దేవుడు నన్ను ఇక్కడకు నడిపించింది to say మీతో చెప్పమని. your Kairos is around the corner. దేవుని నిర్ణయ కాలము ఎంతో దూరములో లేదు అని విశ్వసించినట్లయితే చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Don't think there is only chronos. జీవితం అంతా ఎదురు చూపులే అనుకోవద్దు. There is Kairos. నిర్ణయ కాలము అన్నది. The people of Israel were there for 430 years in Egypt. ఇశ్రాయేలు ప్రజలు 420 సంవత్సరములు ఐగుప్తులో They would ఉన్నారు. have thought in their heart, వారు తమ హృదయాల్లో అనుకొని ఉంటారు, what are we doing in Egypt? ఐగుప్తులో ఏం చేస్తున్నాం? Where are the promises of God? దేవుని వాగ్దానములు ఎక్కడా? Where are the promises God spoke to Abraham, Isaac and Jacob? దేవుడు మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానములు It was ఎక్కడా? not happening in my నా life. జీవితంలో ఇవి నెరవేరడం We లేదు. are in Egypt like a slave. ఐగుప్తులో బానిసలుగా ఉన్నామే. I'm going to die as a slave. అయ్యో బానిసగానే But the Lord says చచ్చిపోతానే. no, 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 no. కానీ ప్రభు అన్నారు కదా, లేదు లేదు అలా The కాదు. 430 years is a chronos. 430 సంవత్సరములు అది ఎదురు చూచే But there's సమయము. going to be one night. అయితే ఒక రాత్రి రాబోతుంది. One night. ఓ రాత్రి, Just in one night. ఒక్క రాత్రిలోనే The Kairos will visit you. దేవుని నిర్ణయ కాలము మిమ్మును You దర్శిస్తుంది. will come out. మీరు బయటకు వస్తారు. You will come out of చెర Egypt. నుండి You will come విడిపించబడతారు. out of Egypt. ఐగుప్తు నుండి God బయలుదేరతారు. will do wonders. దేవుడు అద్భుతాలు The Red చేస్తాడు. Sea will depart. ఎర్ర సముద్రము When పాయలైపోతుంది. Kairos
Kairos comes in your life, నిర్ణయ కాలము వచ్చినప్పుడు my dear brothers and sisters, నా ప్రియ సోదరి listen సహోదరులారా, very carefully. జాగ్రత్తగా వినండి. Chronos would be boring. ఎదురు చూచే సమయం అంతా ఇబ్బందిగానే ఉంటుంది. Yes, we need to go through that situation. అయినను ఎదురు చూచే గడియల గుండా But when వెళ్ళవలసిందే. the divine appointment comes, అయితే దైవ నిర్ణయ గడియ దిగి when the వచ్చినప్పుడు, Kairos comes, కైరోస్ వచ్చినప్పుడు you will see మీరు చూస్తారు. miracles happen in your life. అద్భుతాల వెంబడి అద్భుతాలు మీ జీవితంలో You will చూస్తారు. see. మీరు చూస్తారు. Amen. The Red Sea will depart for you. ఎర్ర సముద్రము మీ ఎదుట You will పాయలైపోతుంది. see. మీరు చూస్తారు. Manna from heaven. పరలోకము నుండి మన్నాను. You will see miracles happens in your life. అద్భుతములు మీ జీవితములలో చూస్తారు. Church. సంగమా, Hosanna church. హోసన్న The మందిరమా, Lord is speaking to you. ప్రభు మీతో The మాట్లాడుతున్నాడు. Kairos has come. దేవుని నిర్ణయ గడియ వచ్చి ఉన్నది. Put your hands together. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. Glory to God. దేవునికి మహిమను చెల్లిద్దాం. Amen. Joseph was in prison. యోసేపు చెరసాల్లో He ఉన్నాడు, was in prison జైల్లో ఉన్నాడు. for the thing which he has never done in his life. అతడు తన జీవితంలో చెయ్యని నేరానికి జైలును He అనుభవిస్తున్నాడు. didn't do anything. నేరము చెయ్యలేదు. Imagine all the years he was in prison. అతడు ఎన్ని సంవత్సరాలు చెరలో ఉన్నాడో Every ఊహించుకోండి. day he's been counting. ప్రతి రోజు లెక్కగట్టుకుంటున్నాడు. Every day he's going slowly. ప్రతి రోజు కూడా అయ్యో ఏంటి ఇంకెంత కాలం ఎదురు చూపులు. Whenever the prison door opens, చెరసాల తలుపులు ఎప్పుడు తెరిచినా he would think it's opening for me. అనుకుంటున్నాడు బహుశా నా కోసం But it తెరిచారేమో. might be for other person. కానీ వేరొకరు బయటికి It might be పోతున్నారు. for other person. ఇంకొకరు బయటికి వెళ్తున్నారు. Sometimes when you see God does miracle in others' life, కొన్నిసార్లు నీవు చూస్తూ ఉంటావు దేవుడు ఇతరుల జీవితాల్లో you అద్భుతాలు might think in your చేస్తుంటాడు. heart when God is going to do. అప్పుడు నీవు అనుకుంటావు నా జీవితంలో ప్రభు ఎప్పుడు చేస్తాడు. Oh, for me the prison door is not opening. అయ్యో నా కొరకు ఈ చెరసాల తలుపులు తెరవబడటం లేదే. For me the miracle is not happening. నా కొరకు అద్భుతాలు జరగడం లేదే. I am in my prison. నేను నా చెరలోనే The ఉన్నాను. prison of sickness. వ్యాధి అనే The చెర, prison of debts. అప్పుల అనే చెర, The prison of problems. సమస్యలు అనే చెర. When is the prison is going to open? ఓ ఈ చెరసాల ఎప్పుడు But one బద్దలవుతుంది. day, అయితే ఒక రోజు, but one day, ఒక దినమున Kairos visited Joseph. దేవుని నిర్ణయ గడియ యోసేపును It దర్శించినది. visited Joseph. యోసేపును The దర్శించింది. prison door opened. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. Straight to Pharaoh's. అతడు తిన్నగా ఫరో ఇంటికే నడిచి Amen. వెళ్ళాడు. చప్పట్లు కొడుతూ ప్రభు Thank you, నామాన్ని Lord. కనపరుద్దాం. Straight to be the prime minister of Egypt. అతడు ఐగుప్తుకు ప్రధాని అయ్యేటట్లుగా There is తిన్నగా there వెళ్ళాడు. is a Kairos for you. అది దేవుని నిర్ణయ కాలం. Look at your neighbor and say, మీ పక్కవారిని చూసి చెప్పండి, the Kairos is coming. నిర్ణయ గడియ వచ్చి ఉన్నది. Say, Kairos is coming. కైరోస్ వచ్చిందని చెప్పండి. Say again, Kairos is coming. ఇంకోసారి చెప్పండి, కైరోస్ వచ్చింది అని చెప్పండి. Tell them, we are not going to stay in this chronos. మనము ఈ ఎదురు చూపుల్లోనే ఉండబోము. Oh, it's boring. ఎదురు చూపులు బాగా బోరు It's కొడతాయి. boring. బోరు కొట్టింది. Oh, something I want to see. ఓ నేనేదైనా కార్యము I చూడాలి. want to see a Kairos. నేను దేవుని నిర్ణయ గడియను చూడాలి. Put your hands together and give glory to God. ఆశించిన వారందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Do you believe in a Kairos? దేవుని నిర్ణయ కాలము. If you believe in a Kainos, మీరు కైనోస్ అనబడేటువంటి ఆ మాటను నమ్మితే, if you have to, you have to believe Kairos. మీరు కైరోస్ను కూడా నమ్మాలి. So the Kairos will happen. The Kainos will happen in Kairos. ఎందుకనంటే కైనోసు కైరోసులోనే జరుగుతుంది. అంటే నీవు విశిష్టమైన పాత్రగా మలచబడటం దేవుని నిర్ణయ కాలంలోనే జరుగుతుంది. Put your hands on your head. ఒక్కసారి అలాగే మీ చేతులు మీ తలల మీద ఉంచండి. ఒకసారి Say, Kainos is coming in Kairos. చెప్పండి, కైనోసు కైరోసులో వస్తుంది అనండి. Hallelujah. హల్లెలూయా. Do you believe? నమ్ముతున్నారా? Brothers, do చెప్పండి. you believe? అయ్యగారులు మీరు నమ్ముతున్నారా? I'm saying it's around the corner. వచ్చే ఉన్నదని చెప్తున్నాను. కైరోస్ It's around the corner. నిర్ణయ కాలము వచ్చే ఉన్నది. Your waiting period is over. నీవు ఎదురు చూచే కాలము సమయము ముగిసిపోయింది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. There's a very important principle in that.
ఇందులో ఓ ప్రాముఖ్యమైన సూత్రం ఉంది. There is a connection between kairos and chronos. ఈ కైరోస్ కి క్రోనోస్ కి ఎదురు చూచే సమయానికి దైవ నిర్ణయ కాలానికి మధ్యలో కనెక్షన్ ఉంది. It is the chronos that leads to kairos. క్రోనోస్ అనబడే ఎదురు చూపులే కైరోస్ అనబడే దేవుని నిర్ణయ కాలములోనికి మనల్ని నెట్టుకొని వెళ్తాయి. Since I'm saying the word kairos, chronos or kainos, don't get confused. నేను క్రోనోసు కైరోసు కోనోసు మీకు అర్థం కాని భాష చెప్తున్నానని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, గలిబిలి అవ్వకండి. Don't get confused. గలిబిలి అవ్వకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. Or listen to this message once again. లేకపోతే తర్వాత మళ్ళీ యూట్యూబ్లో అయినా మరలా ప్రసంగం వినండి. Because Bible is a very beautiful book. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఎంతో సుందరమైనటువంటి, particularly when you read it in the original language. అసలు భాషలో చదివితే ఎంతో అద్భుతంగా ఉంటది. It's very beautiful. చాలా సుందరంగా ఉంటది. It's very deep. చాలా లోతైన విషయాలు My అర్థమవుతాయి. dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరిల్లారా, now you are in chronos. ఇప్పుడు మీరందరూ ఎదురు చూసే సమయంలో ఉన్నారు. Some men were in chronos for long years. ఈ ఎదురు చూచే సమయంలో కొంతమంది కొన్ని చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. You're waiting and you're waiting and you're waiting, nothing is happening. సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు, ఏమీ జరగట్లేదు. Your waiting times are not wasted times. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. మీరు ఎదురు చూచిన సంవత్సరాల సమయం వ్యర్థము కాదు. Because ఎందుకంటే during the waiting times, ఎదురు చూసే కాలములలో you have sowed seeds. మీరు విత్తనములు విత్తి ఎదురు చూశారు. You plowed your ground. మీరు మీ నేలను దున్నారు. You've been shedding tears. మీరు కన్నీరు కార్చారు. You've been fasting. ఉపవాసం ఉన్నారు. You've been praying. మీరు ప్రార్థిస్తూ You've been ఉన్నారు. sowing the seeds. మీరు విత్తనములు విత్తుతూ ఉన్నారు. So without sowing, no reaping. విత్తనాలు విత్తకుండా కోత కోసుకోవటానికి లేదు కదా. Hallelujah. హల్లెలూయా. So all your chronos are not wasted times. మీ ఎదురు చూచిన సంవత్సరాలన్నీ కూడా వ్యర్థము కాలేదు. Your chronos, listen very carefully. Chronos is a part of a bigger picture. ఎదురు చూచే ఆ సమయం, దాన్ని క్రోనోస్ అన్నామో, అది అసలు దైవ ప్రణాళికలో ఓ విశిష్టమైన భూమిక పోషిస్తుంది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. All the years Joseph was in prison was not unimportant. యోసేపు చెరసాలలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అన్నది అంత ప్రాముఖ్యం కాదు. The 24 years Abraham waited are not wasted. They are not unimportant. అబ్రహాము 24 సంవత్సరాలు కుమారుని కోసం ఎదురు చూచి సంవత్సరాలు వ్యర్థము కాదు. All the tears you have been shedding until today, they are not wasted. అలాగే నేటి దినము వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థము కాదు. Pastors, all the ministry you did for the past years are a part of the plan of God. You are the chronos. It's not wasted. దైవజనులారా, ఇన్ని సంవత్సరాలు ప్రభు పరిచర్యలో మీరు పడిన ప్రయాస వ్యర్థము కానే కాదు. Hallelujah. హల్లెలూయా. But listen very carefully. అయితే జాగ్రత్తగా వినండి. You have to understand the principles. ఇందులో ఉన్న సూత్రములను మీరు అర్థం చేసుకోవాలి. How your actions, how you acted, or how you spoke, or how you lived during the time of chronos is very, very important. ఎదురు చూచేటువంటి సమయంలో మీరు ఎలా మాట్లాడారు, ఎలా ప్రవర్తించారు అన్నది చాలా ప్రాముఖ్యం. It's very important. చాలా ప్రాముఖ్యం. Sometimes కొన్నిసార్లు during the chronos season, ఈ ఎదురు చూచే సమయంలో we get very angry. కోపం వచ్చింది, We get disappointed. నిరుత్సాహం వచ్చి నీరు గారిపోతాం. Sometimes like Abraham, we go to Egypt. కొన్నిసార్లు అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. Like Isaac, we go to Egypt. ఇస్సాకు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. Like Elimelech, we go to Moab. ఏలీమెలెకులాగా మోయాబు వెళ్ళిపోతాం. We are not patient. సహనం ఓపిక ఉండదు. We take different decisions. ఎదురు చూచే కాలంలో
వేరు వేరు నిర్ణయాలు So the తీసేసుకుంటాం. attitude and actions during the waiting time is important. ఎదురు చూచేటువంటి కాలములో మన వ్యక్తిత్వం, మన నిర్ణయాలు, మనం ప్రవర్తించే తీరు చాలా ప్రాముఖ్యం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I hope most of us are in Chronos season. నేను నమ్ముతున్నాను, నేను ఆశిస్తున్నాను, మనలో ఎక్కువ మంది ఇంకా ఎదురు చూచే కాలంలో ఉన్నాం. ఇంకా How many of you here are waiting for something to happen in your life for a long time? మీలో ఎంతమంది చాలా కాలంగా ఏదైనా ఒక దేవుని కార్యం నా జీవితంలో జరిగితే బాగుండునని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. Everyone. అందరం ఎదురు చూస్తున్నాం. Everyone are waiting. అందరం ఎదురు చూస్తున్నాం దైవ కార్యం కోసం. So my question is, నా ప్రశ్న ఏంటంటే, all these waiting years, ఈ ఎదురు చూచిన ఇన్ని సంవత్సరాలు how was your attitude? మీ వ్యక్తిత్వం ఎలా ఉంది? మీ ప్రవర్తన తీరు ఎలా ఉంది? Angry? కోపం వచ్చిందా మధ్యలో? Disappointed with God? దేవుని మీదే మీకు నిరుత్సాహం Did you కలిగిందా? say, I'm not going to pray anymore? అమ్మో ఇంకా ప్రార్థన చేయను ప్రభువా, నేను I'm not going to come to church? నేను మందిరానికి రానిక. Oh, I came to church and Jesus didn't do anything to me. లేకపోతే నేను మందిరానికి వచ్చాను కానీ ప్రభు నాకు ఏమీ చెయ్యలేదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Sometimes we do that mistake. కొన్నిసార్లు మనం ఆ పొరపాటు చేస్తాం. Hallelujah. హల్లెలూయా. Sometimes we do that mistake. కొన్నిసార్లు ఆ పొరపాటు చేస్తాం. Our actions and attitudes, I know it's not with the will of God. మన క్రియలు, మన ప్రవర్తన దేవుని చిత్తానుగుణంగా లేకుండా ఉంటుంది. But అయితే listen very carefully. జాగ్రత్తగా వినండి. But అయితే if you have been waiting faithfully in the presence of God, దేవుని సన్నిధిలో మీరు గనక నమ్మకంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే one day ఒక రోజు these things are going to get over. నిశ్చయముగా ఎదురు చూచే కాలము ముగియబోతుంది. God is going to bring an end to my chronos. దేవుడు ఎదురు చూచే కాలమునకు ఒక ముగింపు If పలకబోతున్నాడు. you persevere during chronos, ఈ ఎదురు చూచే కాలములో నీవు పోరాడి కొనసాగితే, if you keep shedding your tears during chronos, నీవు ఈ ఎదురు చూచే కాలములో కన్నీరు కారుస్తూ ఉంటే, if you fast during chronos, ఈ ఎదురు చూచే కాలములో ఉపవాసములతో నీవు కొనసాగుతూ ఉంటే, I tell you, నేను మీతో I tell చెబుతున్నాను, you, నిశ్చయముగా the kairos will visit your family. ఈ దేవుని నిర్ణయ కాలము నిన్ను దర్శిస్తుంది. The kairos will visit your family. దేవుని నిర్ణయ కాలము నీ కుటుంబమును దర్శిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Now let me ask you a question. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడగనివ్వండి. All the people who are waiting for long time, సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న వారందరూ did you wait patiently? ఓపికతో ఎదురు చూస్తున్నారా? Did you wait patiently? సహనంతో ఎదురు చూస్తున్నారా లేదా? If you said, Pastor, wait patiently, ఒకవేళ అయ్యగారు ఎంతో ఓపికతో ఎదురు చూస్తున్నానండి అని then మీరంటే, put your hands, let me see that. అలాంటి వాళ్ళు చేతులు ఎత్తండి, ఒకసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. Uh-oh. ఆ, Did you see that? చూసారా తేడా? Oh man, you have wasted your time. అందరం ఎదురు చూస్తున్నాం కానీ ఓపికతో చూసేవాళ్ళు తక్కువ. అయ్యో, ఓపికతో ఎదురు చూడకపోతే మీ సమయాన్ని మీరు వ్యర్థపరుచుకుంటున్నారు. Oh, you're angry with God, huh? దేవుని మీద కోపం వచ్చిందా? You're మీకు disappointed with God? నిరుత్సాహం వచ్చిందా? It's all right. సరే, పర్వాలేదు. God is there to forgive us. ప్రభు క్షమించడానికి ఉన్నాడు. Because God wants to do a miracle in your life. దేవుడు మీ జీవితంలో ఓ అద్భుతం చేయడానికి సిద్ధంగా I ఉన్నాడు. believe God has brought me here నేను నమ్ముతున్నాను ప్రభు అందుకే to నన్ను మీ say మధ్యలోకి good తీసుకొచ్చాడు. news. మీకో శుభవార్త చెప్పడానికి. Your waiting time is నీ over. ఎదురు చూచే కాలమునకు ముగింపు వచ్చిందని. Your kairos is visiting your home. దైవ నిర్ణయ కాలము నీ ఇంటిని దర్శిస్తుందని చెప్పడానికి Put your hands ప్రభు together, నన్ను give glory to పంపించాడు. God. నమ్మినట్లయితే అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Your waiting time is over. నీవు ఎదురు చూచే సమయము అయిపోయింది. ఇక Now. ఇప్పుడే అది. Say now. చెప్పండి, ఇప్పుడే. When is kairos? ఎప్పుడు కైరోస్? ఎప్పుడు? ఇప్పుడే. Ipude. చెప్పండి, ఇప్పుడే. ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. It is a prophetic word. ఇదో ప్రవచనాత్మకమైన మాట. It's a prophetic word. ఇది ప్రవచనాత్మకమైన మాట. In these 2 days, ఈ 2 దినాలలో get ready for the visitation of God. ప్రభు యొక్క సందర్శన కోసం
సిద్ధపడండి. Jewish people were waiting for 400 years. యూదులైన ప్రజలు 400 సంవత్సరాలు ఎదురు చూశారు. In between the New Testament and the Old Testament. పాత క్రొత్త నిబంధనలకు మధ్య కాలము. Where is Messiah? మెస్సయ్య ఎక్కడ? Messiah who's been promised by Isaiah. యెషయా ద్వారా ప్రవచించబడిన మెస్సయ్య ఎక్కడని Promised by the prophets. ప్రవక్తల ద్వారా ప్రవచించబడి Where is Messiah? మెస్సయ్య ఎక్కడ అని Jewish people were waiting for 400 years. యూదులు 400 ఏండ్లు ఎదురు చూశారు. One day, ఒక్క రోజు God raised a man called John the Baptist. దేవుడు బాప్తిస్మమిచ్చే యోహానును లేవనెత్తాడు. He went to the desert. అరణ్యములోనికి He వెళ్ళాడు. went to the dry place. అతడు ఎండిన భూమి యొద్దకు He వెళ్ళాడు. started to preach. ప్రసంగించడం మొదలు The పెట్టాడు. time has come. ఇదిగో కాలము సమీపమైనది. The waiting period is over. ఎదురు చూచే సమయము అయిపోయింది. The Kairos is coming. ఇదిగో దేవుని నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. People were started to run to John the Baptist. ప్రజలు బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు పరిగెత్తుకుని They started to వచ్చారు. repent. పశ్చాత్తాపపడ్డారు. They started to get baptized. మనసు మార్చుకొని బాప్తిసం పొందారు. While that was happening, ఇదంతా జరుగుతుండగా while that was happening, ఇదంతా జరుగుతుండగా the Kairos was walking in midst of that crowd. ఆ దేవుని నిర్ణయ కాలములో మెస్సయ్య జన సమూహముల మధ్యలో నడుచుకుంటూ That was వచ్చాడు. Jesus. యేసయ్య వచ్చాడు. It was Jesus. యేసు He వచ్చాడు. walks towards the people. ఆయన ప్రజల మధ్యలోనికి He వచ్చాడు. walks in the desert. అరణ్యములోనికి He వచ్చాడు. walked in the midst of the darkness. చీకటి మధ్యలోనికి వచ్చాడు. Today God has sent John Reuben. దేవుడు జాన్ రూబెని పంపించాడు. God has sent Pastor Jesudas. పాస్టర్ జేసుదాసుని పంపాడు. ఈ And we are రోజు preaching right now. మీరు ప్రసంగిస్తున్నారు. At your darkness. మీ చీకటికి, At your deserts. మీ అరణ్య పరిస్థితుల మధ్యలో Saying, దేవుడు పలుకుతున్న The time has మాట, come. ఇదిగో నిర్ణయ కాలము వచ్చి Chronos ఉన్నది. is over. ఎదురు చూచే సమయము The Kairos అయిపోయింది. is on the way. దేవుని నిర్ణయ కాలము వచ్చే Get ఉన్నది. ready. సిద్ధపడండి. Get ready. సిద్ధపడండి. Prepare yourself. మిమ్మును మీరు సిద్ధపరచుకోండి. Make a highway. ఓ రాజమార్గాన్ని వేయండి. Make a highway. ఓ రాజమార్గాన్ని Kairos is వేయండి. coming. ఎందుకనగా నిర్ణయ కాలము వచ్చింది. To visit your family. నీ కుటుంబాన్ని దర్శించడానికి. How many of you believe for that? మీలో ఎంతమంది ఆ మాట కొరకు నమ్ముతున్నారు? Come on, say ఎదురు hallelujah. చూస్తున్నారు? చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. It's here right now. ఆ నిర్ణయ కాలము వచ్చే If you believe, put your hands together and give glory నమ్మితే to God. ఓసారి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. Kairos. దేవుని నిర్ణయ కాలము. Tell to yourself the Kairos is coming. మీతో మీరు చెప్పుకోండి, దేవుని నిర్ణయ కాలము వచ్చే Come on, say, ఉన్నది. pastors, my Kairos is on the way. చెప్పండి, నా నిర్ణయ కాలము వచ్చింది. For us, మన కొరకు 2 times. మన కోసం అయితే 2 సమయాలు ఉన్నాయి. For the people outside, బయట ఉన్న వాళ్ళకేమో they have only Chronos. వాళ్ళకి క్రోనోసే ఉంది, కైరోస్ They లేదు. have to live only in Chronos and die. వాళ్ళు ఎదురు చూపుల్లోనే జీవించి చస్తారు. For me, నాకు నీకైతే, for you, మీకు నాకు 2 times. 2 కాలగతులు. One is Chronos. ఒకటేమో ఎదురు చూసే సమయం. And there is a divine appointment Kairos in your life. అలాగే దేవుని నిర్ణయ కాలం ఒకటి ఉంది మన జీవితాలలో. The time visited Abraham. అబ్రహామును ఆయన The దర్శించాడు. time which visited Joseph in the prison. ఈ చెరలో ఉన్న యోసేపును ఆ నిర్ణయ కాలము The time which దర్శించింది. visited Daniel in the lion's den. సింహముల గుహలో ఉన్న దానియేలును ఆ నిర్ణయ కాలము The దర్శించింది. time that visited Paul on the street to Damascus. దమస్కు వెళ్ళే మార్గములో పౌలును దర్శించిన ఆ నిర్ణయ కాలము It will visit me. నన్ను దర్శిస్తుంది. Come on, tell to keep చెప్పండి, Come on. నన్ను కూడా దర్శిస్తుంది. It will visit me. నన్ను కూడా దర్శిస్తుంది. Maybe tonight, ఈ రాత్రి maybe అయ్యుండొచ్చు, tomorrow. రేపు ఉదయం అయ్యుండొచ్చు. I don't know what is going to happen. నాకు తెలియదు ఎప్పుడు I don't know జరగబోతుందో. what is going to happen. ఏం జరగబోతుందో ఈ రాత్రి రేపు నాకు Pastor, తెలియదు. do you believe? పాస్టర్ గారు మీరు నమ్ముతున్నారా? Do you believe, Pastor? Yes. Yes, do you believe a Kairos can happen tonight? Yes. ఈ రాత్రే కైరోస్ దేవుని నిర్ణయ కాలము రాగలదని నమ్ముతున్నారా? Yes, I believe. While you drive the car, కారు నడుపుతూ ఉండగా a message comes to your phone. మీ ఫోన్ కో మెసేజ్ వస్తది. Amen. A Kairos has come. కైరోస్ వచ్చింది. God can
can do it. ఒక్క మెసేజ్ తో దేవుడు తన నిర్ణయ కాలం It బయలుపరచగలడు. is impossible. It is possible with God. దేవునికి సమస్తము సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. We are building a Bible college in Coimbatore. మేము కోయంబత్తూరులో ఒక బైబిల్ కాలేజ్ కడుతున్నాం. We are building a building. ఒక భవనం కడుతున్నాం. So we need a lot of money. మాకు చాలా డబ్బులు కావాలి దానికి. We started with faith. విశ్వాసంతో We ప్రారంభించాం. didn't have any money to start. ప్రారంభించడానికి డబ్బు లేదు. You know, మీకు తెలుసా? one day ఒక్క రోజు a particular person came to me. ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. He handed over a small parcel in my ఒక hand. చిన్న పార్సిల్ నా చేతిలో పెట్టాడు. It was covered with a newspaper. న్యూస్ పేపర్ తో చుట్టి ఉంది. When I carried it, it was a bit heavy. దాన్ని పట్టుకుంటే కొంచెం బరువు అనిపించింది. And I prayed and I received it. ప్రార్థన చేసి And I స్వీకరించాను. didn't know what it was. అదేంటో నాకు చెప్పలేదు. After the person went away. ఆయన వెళ్ళిపోయినాక This happened just 3 months ఓ before. 3 నెలల క్రితం జరిగిన సాక్ష్యం ఇది. I opened it. నేను దాన్ని తెరిచాను. I found a gold biscuit. అందులో ఒక గోల్డ్ బంగారపు బిస్కెట్ You know ఉన్నాయి. how much? Wait. అప్పుడే చప్పట్లు కొట్టకండి, కంగారు It was పడకండి. 100 grams. అది ఎంత అంటే 100 గ్రాముల బంగారు బిస్కెట్. Not 1 gram. 1 గ్రాము కాదండి. Not 10 grams. 10 గ్రాములు కాదు. 100 grams gold biscuit. 100 గ్రాముల బంగారం బిస్కెట్. I don't preach prosperity. నేను అభివృద్ధిని ప్రసంగించను. I'm not a prosperity preacher. నేనేదో అభివృద్ధి మంత్రంగా బోధించే But I believe in ప్రసంగికుడిని. kairos. కానీ దేవుని నిర్ణయ కాలాన్ని When time comes, సమయం వచ్చినప్పుడు, when time comes, సమయం వచ్చినప్పుడు, when kairos comes, దేవుని నిర్ణయ కాలం వచ్చినప్పుడు God can do a miracle in your life. దేవుడు నీ జీవితంలో ఓ అద్భుతం చేయగలడు. This is a prophetic word for some people tonight. ఇది మీలో కొందరికి రాత్రి ఓ ప్రవచనాత్మకమైన Your మాట. kairos is ఈ coming. నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. Come on, put your hands together and give glory to God. విశ్వాసంతో చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. Hallelujah. Hallelujah. హల్లెలూయా. I believe in kainos. కైనోస్ను నేను నమ్ముతున్నాను. I believe in kairos. దేవుని నిర్ణయ కాలం కైరోస్ని నమ్ముతున్నాను. Now, ఇప్పుడు I'm going to show something, a historical event which happened in the Bible. బైబిల్లో జరిగిన ఓ చారిత్రాత్మకమైన విషయం మీ ముందుంచుతాను. Because I always go back to the history. ఎందుకంటే నేను ఎక్కువగా చరిత్రలోకి వెళ్ళడానికి ఇష్టపడతాను. So that you will understand. తద్వారా మనకి పాఠం చక్కగా అర్థమవుతుంది. How many of you like history? మీలో ఎంతమందికి చరిత్ర అంటే ఇష్టం అండి? తక్కువ చేతులు In the కనపడుతున్నాయి. school, you like history? స్కూల్లో హిస్టరీ చరిత్ర అంటే మీకు ఇష్టం? I didn't like history in the school. స్కూల్లో నాకు నచ్చలేదండి. But when I read the Bible, కానీ బైబిల్ చదివితే I really started to love the biblical history. నిజంగా బైబిల్ చరిత్రను ప్రేమించడం మొదలెట్టాను. To understand the kairos. దేవుని నిర్ణయ కాలాన్ని అర్థం We are going చేసుకోవడానికి to read some scriptures. కొన్ని లేఖనాలు చదవబోతున్నాం. Are you ready now? సిద్ధమేనా ఇప్పుడు? Hallelujah. హల్లెలూయా. Isaiah chapter 45. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. Not very far, just 2 chapters. ఒక 2 అధ్యాయాల తర్వాత 43కి. So we are going to read from chapter 44 from verse 27. 44వ అధ్యాయము 27వ వచనము నుండి చదువుదాము. Chapter 45 verse 4 until. అలాగే 45వ అధ్యాయము 4వ వచనం వరకు చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయము 27వ వచనము నుండి 45వ అధ్యాయము 4వ వచనం వరకు. నేను నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపమ్మని ప్రవాహముతో నేను చెప్పుచున్నాను. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేయుదును, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగయ్యున్న ధనమును నీకు ఇచ్చేదను.
నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకొండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. Oh, what a beautiful promises. ఎంత సుందరమైన వాగ్దానాలు. Do you like these promises? ఈ వాగ్దానాలు మీకు నచ్చినాయండి? Have you ever used these promises in your prayers? మీ ప్రార్థనల్లో ఎప్పుడైనా ఈ ప్రవచనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేశారా? Yeah. చేశారా? Listen very carefully. సరే, జాగ్రత్తగా వినండి. This is not just a promise. ఇది కేవలం ఒక వాగ్దానమే కాదు. This is an historical event. ఇది చరిత్రలో నెరవేర్చబడిన ఓ అంశం. Please follow me for a while. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి కొద్దిసేపు. This promises was given to a man called Cyrus. ఈ వాగ్దానములు కోరేషు అనబడిన ఓ వ్యక్తికి ఇవ్వబడ్డాయి. కైరోసు కోరేసు. కోరేషు. కైరోసు కోరేషుకి ఇవ్వబడింది. So you have to remember కైనోస్, కాబట్టి కైరోస్, కోరెస్. కైరోస్ కోరేష్. Don't get confused. తొందరపడకండి. So this promises was set a king, a Persian king. His name was Cyrus. ఈ వాగ్దానములు పారసిక దేశపు రాజైన కోరేషుకు చేయబడ్డాయి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. You know when this promise was said to him? ఈ వాగ్దానం ఎప్పుడు ఇవ్వబడింది? This promise was given to Kores before his birth. కోరేషు పుట్టక మునుపే ఈ వాగ్దానము ప్రవచనాత్మకంగా కోరేషు నిమిత్తం చేయబడింది. In fact, this promises was given to Kores before his parents' birth. ఇంకా నిజంగా చెప్పాలంటే కోరేషు తల్లిదండ్రులు కూడా పుట్టక పూర్వమే ఈ వాగ్దానము కోరేషు కొరకు చేయబడింది. In fact, this promises was given even before his grandparents' birth. ఇంకా నిజంగా చెప్పాలంటే కోరేషు తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ పుట్టక ముందే ఈ వాగ్దానం కోరేషు విషయం చేయబడింది. You may ask me, then how did God call his name? మీరు అనొచ్చు, అలాగైతే దేవుడు కోరేష్ అని ఎలా పిలిచాడండి? It is not his parents or grandparents named him Kores. It was the living God of Israel named him Kores. అతనికి కోరేష్ అని పేరు పెట్టింది తన తాత, అమ్మమ్మ, నాయనమ్మలో తల్లిదండ్రులో కాదు, సజీవుడైన దేవుడే కోరేష్ అనే పేరును అతనికి నిర్ణయించి పెట్టాడు. Tell to your neighbor now, మీ పక్కనున్న వాళ్ళకి God చెప్పండి, named me. దేవుడు నాకు పేరు పెట్టాడని చెప్పండి ఒకసారి. Not my father or mother. తల్లిదండ్రులు కాదు, దేవుడే నాకు పేరు పెట్టాడు. It is God. దేవుడే. Hallelujah. హల్లెలూయా. Whether you like your name or not, మీ పేరు మీకు నచ్చినా నచ్చకపోయినా it is God who has named you. దేవుడే మీకు ఆ పేరు ఇచ్చాడు. Not only named, not only God named Cyrus. దేవుడు పేరు పెట్టటమే కాదు కోరేషుకు. He says about Kores. కోరేషును గురించి ఇలా చెప్పాడు. Kores. కోరేషు One day, ఒక రోజున, according to chapter 44 verse 27, 44వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథం 27వ వచనం, rivers will dry up. నీ కొరకు నదులు ఎండిపోతాయి. According to 45 verse 1, 45వ అధ్యాయము మొదటి వచనం ప్రకారం, king's belt will be loosened. రాజుల నడికట్లు విప్పేస్తాడు. According to verse 1, ఒకటవ వచనం 45వ అధ్యాయం doors ప్రకారం, will be opened. ద్వారములు అతని ఎదుట తెరవబడతాయి. According to verse 4, 4వ వచనం ప్రకారం, bronze gates will be broken. తెలుగు బైబిల్లో 2వ వచనం ప్రకారము ఇత్తడి తలుపులు పగలగొట్టబడతాయి. Iron locks will be broken. ఇనుప గడియలు విరగొట్టబడతాయి. And God will give the treasures of darkness. అలాగే అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు కూడా దేవుడిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Can you imagine talking about a person? All these things is probability. I mean, it's very, very hard to understand these things. అసలు ఓ వ్యక్తి గురించి దేవుడు ఇన్ని మాటలు చెప్పడం గ్రహించడానికి చాలా కష్టమైన విషయం. It's very hard. చాలా కష్టమండి. Rivers will dry up. నదులు ఎండిపోతాయి ఆ వ్యక్తి కోసం. King's belt will be loosed. రాజుల నడికట్లు విప్పేస్తాడు ఆ వ్యక్తి కోసం. See the intricate detail. Belt will be loosed. అంటే అసలు ఎంత
స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నడికట్టు అంటే బెల్ట్, మన భాషలో బెల్ట్ ఎప్పు తీసేస్తాడంట రాజుల బెల్ట్లు. Amen. Iron bars will be broken. అలాగే ఇనుప గడియలు పగలగొట్టేస్తాడు, Bronze gates విరగొట్టేస్తాడు. will be open. ఇత్తడి తలుపులు తెరిచేస్తాడు. Treasures of darkness will be given. అంధకారములో ఉంచబడిన నిధులు ఇస్తాడు. This was said about Kairos before hundreds of years. కోరేషు పుట్టడానికి వందల సంవత్సరాల పూర్వమే ప్రవచించబడిన వాక్కు ఇది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now listen the history. ఇప్పుడు చరిత్రను వినండి. The people of Israel were in Babylon for 70 years. ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో 70 సంవత్సరాలు ఉన్నారు. They were in the exile. వారు చెరలో ఉన్నారు. Jerusalem was completely burnt. యెరూషలేము పూర్తిగా కాలి బూడిదైపోయింది. Destroyed completely. పూర్తిగా వినాశనం All అయిపోయింది. the golds from the temple has been taken to Babylon. దేవాలయములో ఉన్న బంగారం అంతా బబులోనులోనికి చెరగొనబోబడింది. Hallelujah. హల్లెలూయా. But అయితే through Jeremiah, ఇర్మియా ప్రవక్త ద్వారా God had decided దేవుడు నిర్ణయించాడు to deliver the people of Israel at the end of 70 years. 70 సంవత్సరాల ముగింపులో ఇశ్రాయేలీయులకు విడుదల ఉన్నదని ఇర్మియా ద్వారా తెలియపరిచాడు. That is, the Kairos for the people of Israel or for the Jews will be at the end of 70 years. యూదులైన వారికి నిర్ణయ కాలము ఎప్పుడంటే 70 సంవత్సరాల ఎదురుచూపుల చెర తర్వాత. Listen. వినండి. But the Jews are in Babylon. అయితే యూదులు బబులోనులో ఉన్నారు. They cannot fight against Babylon. బబులోనుకు వ్యతిరేకంగా పోరాడలేరు. Because they are slaves. ఎందుకంటే వారు బానిసలుగా ఉన్నారు They అక్కడ. cannot fight themselves and come out of. వారు తమ పరిస్థితుల మధ్యలో గొడవాడి కొట్లాడి బబులోను మీద యుద్ధం చేయలేరు. So what God does? దేవుడు ఏం చేస్తాడు అందుకని? God has a different plan. దేవునికి వేరొక ప్రణాళిక ఉంది. Whenever Kairos starts in your life, మీ జీవితంలో దేవుని నిర్ణయ కాలం you ప్రారంభమైతే cannot understand what God does. దేవుడు ఏం చేస్తాడో మీరు అర్థం చేసుకోలేరు. Hallelujah. హల్లెలూయా. You know what happened? ఏమయ్యిందంటే The man called Kairos, ఈ కోరేషు అనబడిన ఈ రాజు, he became a Persian king. అతడు పారసిక దేశానికి రాజు అయ్యాడు. Before his birth, his parents doesn't know about it. అతడు పుట్టక ముందు తన తల్లిదండ్రులకు తెలియదు తన కొడుకు రాజు అయిపోతాడు. Nobody knows it. ఎవ్వరికి తెలియదు అతడు But when రాజు the అవుతాడు. time of God came, కానీ దేవుని నిర్ణయ కాలం వచ్చింది. the time for the deliverance came. ఇశ్రాయేలీయులకు విడుదల కాలము సమీపించింది. This man Kairos was born. ఈ కోరేషు అనబడిన వ్యక్తి పుట్టాడు. He was grown. అతడు పెరిగి పెద్దయ్యాడు. Now he has become a Persian king. ఇప్పుడు పారసిక దేశానికి రాజు అయ్యాడు. And God puts a desire in his heart. దేవుడు తన హృదయంలో ఒక ఆశ పెట్టాడు. కోరేషుకి Go against Babylon. కోరేషు బబులోను మీదకి యుద్ధం చేయటానికి వెళ్ళని మంట పుట్టించాడు లోపల. Because the Kairos for my people has come. ఎందుకంటే కోరేషు నా ప్రజల కోసం నిర్ణయించబడిన కాలము వచ్చి ఉన్నది. Listen, Kores is not a Jew. కోరేషు యూదుడు కాదు. Kores doesn't know about the God of Israel. కోరేషుకు ఇశ్రాయేలు దేవుని గూర్చి తెలియదు. But when the Kairos for the Jewish people came, కానీ యూదులకు విడుదల కాలం వచ్చినప్పుడు God is choosing an unbeliever. దేవుడు ఒక అన్యుడిని, అవిశ్వాసిని ఎన్నుకున్నాడు. Amen. When Kairos comes in your life, నీ జీవితంలో దేవుని నిర్ణయ కాలం God వచ్చినప్పుడు can raise a Kairos for you. దేవుడు మీ కొరకు ఒక కోరేషును లేవనెత్తగలడు. అన్యుడైన కోరేషును లేవనెత్తగలడు. How many of you are expecting a Kores in your life? మీలో ఎంతమంది నా కోసం కూడా ఒక కోరేషు లేవాలని ఆశిస్తున్నారు? A Kores for me. నా కోసం ఒక కోరేషు. Hallelujah. హల్లెలూయా. Even it could be an unbeliever. ఓ అవిశ్వాసి అన్యుడు అయి ఉండొచ్చు. Even it could be your enemy. లేకపోతే నీ శత్రువే అయి ఉండొచ్చు కోరేషు. Even sisters, it could be your mother-in-law. ఈ కోరేషు ఒక్కోసారి మీ అత్తగారు అయి ఉండొచ్చు కూడాను. A daughter-in-law. లేకపోతే పెద్దోళ్ళ కోసం చెప్పనండి, మీ కోడలే అయి ఉండొచ్చు ఆ కోరేషు. Maybe brothers, it might be your boss. సహోదరుల కోసం బహుశా మీ పై అధికారే మీకు కోరేషు అవుతాడేమో. That's what Kairos does.
దేవుని నిర్ణయ కాలము అలాంటి కార్యాలు The నెరవేరుస్తుంది. Jewish people doesn't know Kairos, Kores, యూదులకి కోరేషు తెలియదు, and Kores doesn't know Jewish people. కోరేషుకేమో యూదుల సంగతి But తెలియదు. God knows both of them. కానీ యూదులను కోరేషును ఎరిగిన ప్రభువు సజీవునిగా And He ఉన్నాడు. has planned before everything. ఆయన అన్నిటికి పూర్వమే సమస్తమును ప్రణాళిక చేసి When the పెట్టాడు. time came, సమయం when వచ్చినప్పుడు, the Kairos came, నిర్ణయ కాలం God వచ్చినప్పుడు is rising Kores దేవుడు కోరేషును లేవనెత్తాడు. on that night. ఒక రాత్రి God is going to give the whole Babylon in one night. ఒక్క రాత్రిలోనే బబులోను మహాసామ్రాజ్యమును పారసిక రాజైన కోరేషు చేతికి అప్పగించబోతున్నాడు. In one night. ఒక రాత్రే Kairos, everything will be in seconds. దేవుని నిర్ణయ కాలం వస్తే ఎక్కువ సమయం అక్కర్లా, క్షణాల్లో దైవ కార్యాలు నెరవేరిపోతాయి. That's what I'm expecting in a Kairos. మీ అందరి జీవితాల్లో అట్టి సమయము కోసం నేను నిరీక్షిస్తూ ఉన్నాను. 70 years. 70 సంవత్సరాలు Chronos. ఎదురు చూపులు. One night. ఒక్క రాత్రిలో The Kairos night. దేవుని నిర్ణయ కాలం. You know what happened? ఏమైందో తెలుసా? రాత్రి God is planning. దేవుడే ప్రణాళిక రాశాడు. When Kores looked at Babylon, కోరేషు బబులోను చూశాడు. it is impossible. చూస్తే జయించడం అసాధ్యం. Because around Babylon, ఎందుకంటే బబులోను చుట్టూ big walls, పెద్ద పెద్ద గోడలు, fortified city, ప్రాకారములు గల పట్టణం, around 300 feet height walls. 300 అడుగుల ఎత్తు ప్రాకారపు గోడలు. It is not easy. అంత ఎత్తు గోడలు ఎక్కటం ఏమన్నా సులభమా? Some people are saying, Pastor, it is not easy. కొంతమంది అంటున్నారు, పాస్టర్ గారు చాలా కష్టం అండి. You are talking about Kairos. మీరు ఇంకా ఎదురు చూసే సమయం గురించి My problem మాట్లాడుతున్నారు. is like a Babylonian wall. అయ్యా, నా సమస్య ఏమో బబులోను గోడలాగుంది. Wait. ఎదురు చూద్దాం. Next, ఆ తర్వాత there is a river that goes through Babylon. అయితే బబులోను పట్టణము గుండా ఒక నది ప్రవహిస్తుంది. It is a river Euphrates. అది ఏ నది అంటే యూఫ్రటీసు నది. The city was surrounded by the wall. పట్టణము చుట్టూ ప్రాకారపు గోడలున్నాయి. But there is a river goes through the city. ఆ పట్టణము గుండా ఒక నది So ప్రవహిస్తుంది. enemy can enter the Babylon through the rivers. గోడలు ఎంత బలంగా కట్టుకున్నా శత్రువు ఈ యూఫ్రటీసు నది గుండా లోపలికి But the ప్రవేశించగలడు. Nebuchadnezzar is very clever. కానీ నెబుకద్నెజరు రాజు ఏమి చిన్నోడు కాదు, చాలా తెలివిగలవాడు. History says చరిత్ర చెబుతుంది, he built 100 bronze gates in the middle of the river. అతడు ఈ యూఫ్రటీసు నది మధ్యలో 100 ఇత్తడి తలుపులు పెట్టాడంట. When the ship goes, పడవ వాడ వెళ్ళింది అనుకోండి, the gate goes down. ఆ తలుపులు కిందకి వెళ్ళిపోతాయి. Big technologies. ఆ రోజుల్లోనే ఎంత టెక్నాలజీ సాంకేతిక Yeah, పరిజ్ఞానం I mean, వాడాడు. you can see it in Europe now. యూరోప్ లో కూడా అలాంటివి ఉన్నాయి ఇప్పుడు. The gate goes down. ఆ సముద్రంలో ఆ తలుపు కిందకి So వెళ్ళిపోతుంది. the enemy cannot penetrate through the rivers. కాబట్టి ఈ నదుల గుండా శత్రువు లోపలికి రాకుండా 100 ఇత్తడి తలుపులు పెట్టాడు. Listen very carefully. జాగ్రత్తగా On వినండి. the both sides of the bank of rivers, ఈ నదికి రెండు వైపుల ఒడ్డున whenever when the water comes down, నీరు తగ్గిపోయినప్పుడు నదిలో secret chambers are built by Nebuchadnezzar. నదిలో నీరు తగ్గినప్పుడు నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే ఒడ్డున రహస్యంగా గదులు గదులు కట్టించేసేవాడు. You can go and Google and you can check all those things. మీరు ఈ విషయాలన్నీ గూగుల్లో కూడా చూసుకోవచ్చు కావాలంటే. Recently, last year, a news came. పోయిన సంవత్సరం ఒక వార్త వచ్చింది. The river Euphrates has started to dry. అదేంటంటే యూఫ్రటీసు నది ఎండిపోవటం మొదలైంది అన్న వార్త. You know where the Euphrates river came from? It from Eden. యూఫ్రటీసు నది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసు కదా, ఏదేను తోట నుండి వచ్చింది, It has never బయలుదేరింది. dried in its history. అది చరిత్రలో ఇప్పటి వరకు అంతగా ఎండిపోలేదు. So when the water comes down, నీరు కొంచెం తగ్గినప్పుడు you can see chambers. అక్కడ గదులు గదులు కట్టేశాడు, చూడొచ్చు. There Nebuchadnezzar had a lot of gold and silver. ఆ గదులలో నెబుకద్నెజరు రాజు బంగారం వెండి దాచిపెట్టాడు. And inside the Babylon city, బబులోను పట్టణంలో big temple ఓ పెద్ద ఆలయం కట్టాడు. in the shape of a pyramid. అది ఒక పిరమిడ్ ఆకారంలో Which is ఉంటుంది. called ziggurat. దాన్ని జిగురాట్ అంటారు, త్రిభుజాకారంలో. Fully made of gold. అది బంగారంతో చేయబడింది.
It's very, very hard to go inside. అసలు ఆ పట్టణంలోనికి వెళ్ళటం చాలా కష్టం. Korah says, how can I go? కోరేష్ అంటున్నాడు వెళ్ళాలనుంది కానీ ఎలా జయించగలను But God బబులోను. says, it's Kairos. దేవుడు అన్నాడు బాబు నా టైం వచ్చిందిలే, It's Kairos. నిర్ణయ కాలం వచ్చిందిలే, So ఇక నువ్వు don't worry, Kores. కోరేషు తొందరపడొద్దు, It's my time. నా సమయం వచ్చింది, My time to deliver my people. నా ప్రజలను విడిపించడానికి నేను And to నిర్ణయించిన give కాలం వచ్చింది. all the gold to you so that you will go and give it to my people. అంతేకాదు నేను నీకు ఈ బంగారం అంతా ఇస్తాను, నీవు ఈ బంగారాన్ని తీసుకెళ్లి నా ప్రజలకు ఇస్తావు. Do you think your problem is like a big wall? మీ సమస్య ఓ పెద్ద ప్రాకారపు గోడలాగా ఉందని మీరు Do you think అనుకుంటున్నారా? that your problem is like a big bronze gates? లేకపోతే మీ సమస్యలు ఇత్తడి తలుపులాగా తెస్ట వేసుకొని ఉన్నాయి అనుకుంటున్నారా? If Kairos has come, దేవుని నిర్ణయ కాలం it all వచ్చింది, happened in a minute. అంతా క్షణాల్లో జరిగిపోతుంది అంతే. How many of you want to see how the door is opened? ఈ తలుపులు ఎలా తెరుస్తారో మీరు ఎంతమంది చూడాలనుకుంటున్నారు? You want to see? చూడాలనుకుంటున్నారా? I'll show from the Bible. బైబిల్లోని చూపిస్తాను. Are you ready? సిద్ధమేనా? Because God said దేవుడు అన్నాడు to Kores, కోరేష్తో the rivers will dry up. నదులు ఎండిపోతాయి. Even before his birth. పొట్టక ముందే చెప్పాడు. God said the doors will be opened, right? దేవుడు చెప్పాడు తలుపులు తెరిచేస్తాను. God said that I will give you the gold from the secret chambers. అలాగే అంధకార స్థలముల్లో ఉంచబడినటువంటి బంగారపు నిధులు నీకు ఇస్తానన్నాడు. Even God said very little thing, the belt of the kings will be loosened. ఎంత డీటెయిల్ ఇచ్చాడంటే రాజుల యొక్క నడికట్లు బెల్ట్ కూడా లూజ్ అయిపోయిద్దని చెప్పాడు. How many of you want to see how the promises fulfilled in one night? ఆ వాగ్దానాలు ఒక్క రాత్రిలో ఎలా నెరవేరాయో ఎంతమంది చూడాలనుకుంటున్నారు? Ready? రెడీయేనా? Turn your Bible to Daniel chapter 5. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. Daniel chapter 5. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. I want read pastor to read from verse 1. 1వ వచనము నుండి పాస్టర్ గారు చదువుతారు. రాజుకు బెల్షాసరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. బెల్షాసరు Verse 1 pastor. ఫినిష్డ్. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The 70 years is getting over. 70 సంవత్సరాలు ముగింపుకొచ్చింది. The Kairos for God's people has come. దేవుని ప్రజలకు విమోచన కాలము వచ్చింది. Now the Kores, the Persian king, is on the throne. ఇప్పుడు పారసిక దేశమునకు రాజుగా సింహాసనం మీద కోరేషు The కూర్చున్నాడు. time of deliverance have come. విడుదల కాలము సమీపించింది. And God has already promised to Kores before his birth that you will overtake Babylon. కోరేషు పుట్టక ముందే దేవుని వాగ్దానం ఏంటంటే నీవు బబులోనును స్వాధీనం చేసుకుంటావు. When the time came, సమయం వచ్చినప్పుడు everything started to happen automatically. అంత దానికదే జరిగిపోవటం మొదలయ్యింది. How many of you want everything should happen automatically? అంత దానంతట అదే దేని సమయంలో అది జరిగిపోవాలని ఎంతమంది ఆశిస్తున్నారు? You want to happen? Let's see. చూద్దాం ఏమయ్యిందో. On that night, ఆ రాత్రి, on the Kairos night, దేవుని నిర్ణయ కాలము సమీపించిన రాత్రి, బెల్షాసరు, that is Nebuchadnezzar's grandson, అతడు నెబుకద్నెజరు రాజు యొక్క మనవడు బెల్షాసరు. he arranged for a big party. 1000 మందితో గొప్ప విందు చేయించాడు. In that party, ఆ విందులో all the noble men of that Babylon kingdom were gathered. ఆ బబులోను రాజ్యములో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారందరూ కూడుకున్నారు. All the chief ministers, అందులో ఉన్న ముఖ్యమంత్రులు, all the governors, గవర్నర్లు, all the IAS officers, ఐఏఎస్ ఆఫీసర్లు, all the IPS officers, కలెక్టర్లు, కమిషనర్లు అందరూ, everything, until కౌన్సిలర్లు దాకా everyone were in the party. నాయకులందరూ ఆ గొప్ప విందులో కూడుకున్నారు. So if there is a party, పార్టీ జరుగుతుంటే, విందు జరుగుతుంటే, the wine was served. ఆ విందులో ద్రాక్షారసము అందించబడింది. You know what happened? ఏమైందో తెలుసా? Everyone drank. అందరూ కూడా పూటుగా తాగేశారు. Every officers drank. ఆఫీసర్లందరూ తాగేశారు. Because everything went to head. ఎందుకంటే మొత్తం తాగిందంతా తలకెక్కేసింది.
They forgot to close the doors. తాగినంత తలకెక్కటంతో ఆ రాత్రి ఈ ఇత్తడి తలుపులు ఇనుప గడియలు వేయటం మర్చిపోయారు వీళ్ళు. They forgot to close the iron doors. ఆ యొక్క ఇనుప గడియలు వేయటం మర్చిపోయారు. They forgot to close the bronze doors in between the Euphrates river. యూఫ్రటీసు నదిలో ఎవరు ప్రవేశించకుండా అడ్డుగా పెట్టిన ఇత్తడి తలుపులను ముయ్యడం మర్చిపోయారు. God is raising the spirit of Scam and Kores. దేవుడు కోరేషును రేపుతున్నాడు. Come on, Kores. కోరేషు బయలుదేరు. Everyone are drunk. అందరూ మత్తులై ఉన్నారు. Everyone are sleeping. అందరూ నిద్రపోతున్నారు. This is the time. ఇదే సమయము. Take your army. నీ సైన్యాన్ని కూడగట్టుకో. బబులోను మీదకు వెళ్ళు. Kores went to the Babylon. కోరేషు బబులోనికి వచ్చాడు. The Bible says. బైబిల్ చెప్తుంది The Euphrates river dried. యూఫ్రటీసు నది ఎండిపోయింది. It dried. అది ఎండిపోయింది. As God said in Isaiah chapter 44. యెషయా గ్రంథం 44లో చెప్పినట్లుగా Since the time of Eden. ఏదెను కాలము నుండి For the first time. మొట్టమొదటిసారిగా Amen. The Euphrates river dried. ఆ యూఫ్రటీసు నది ఎండిపోయింది. All the crooked become straight. ఆ యొక్క వంకర తిరిగిన మార్గములన్నీ కూడా ఇప్పుడు చిన్నగా చేయబడ్డాయి. Hallelujah. దేవునికి చప్పట్లు కొట్టి కనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Every bronze doors were opened. ఇత్తడి తలుపులన్నీ తెరిచే ఉంచబడ్డాయి. Do you believe God can do that for you? దేవుడు మీ కొరకు అలాంటి కార్యాలు చేయగలడని ఎంతమంది నమ్ముతున్నారు? Some people can't believe. కొంతమంది ఇంకా నమ్మలేకపోతున్నారు. See, if God want to give you a promotion, దేవుడు మీకు గనక పదోన్నతి ఇవ్వాలంటే, if any officers are hindering your promotion, ఒకవేళ మీ పై అధికారులు మీ పదోన్నతిని అడ్డుకుంటున్నారేమో, God will make sure దేవుడు ఖచ్చితంగా చేస్తాడు to transfer that person. ఆ పై అధికారిని అవసరమైతే ఆయన పంపించేస్తాడు అక్కడ నుండి. If your time comes, నీ సమయం వచ్చిందంటే I don't care whoever it might అడ్డులన్నీ be. తొలగించేస్తాడు. అడ్డు ఎవరైనా కావచ్చు. Even it might be the Prime Minister of India. ఒకవేళ నీకు అడ్డుపడుతుంది దేశ ప్రధాని అయినా కూడా, Even it might be a Trump. లేకపోతే ట్రంప్ అనే అమెరికా అధ్యక్షుడైనా కూడా, Do a miracle for his people. తన ప్రజల కొరకు అద్భుతాన్ని చేయడానికి God can do anything. దేవుడు ఏమైనా చేయగల సమర్థుడు. If you believe that, నమ్మినట్లయితే shout hallelujah. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. One night. ఒక్క రాత్రి. One night. ఒక్క రాత్రి. Amen. The whole nation is sleeping. దేశమంతా నిద్రపోతుంది మత్తులో. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. God is not doing this for the Jewish people. దేవుడు యూదుల కొరకు మాత్రమే దీన్ని చేయట్లేదు. He is doing for an unbeliever. అవిశ్వాసి కోసం, దేవుడు అన్యుని కోసం ఇదంతా If జరిగించాడు. God would have done this to a Kores, అన్యుడైన కోరేషు కోసం దేవుడు ఎంత చేస్తే, how much God can do to the people who have been cleansed by the Lamb of God. గొర్రె పిల్ల రక్తము చేత విమోచించబడి శుద్ధీకరించిన మన కోసం ఆయన ఇంకెంత మహోన్నతమైన కార్యాలు చేయగలడు. Do you believe? నమ్ముతున్నారా? Do you want anybody to sleep? ఎవరైనా నిద్రపోవాలని కోరుతున్నారా మీరు ఇప్పుడు? Do you have any prayer, Pastor? Somebody has to be transferred. Somebody has to be moved. మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు పలానా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోవాలి, వాళ్ళు అక్కడ లేకపోతే నా కార్యం జరిగింది. They have to run away from that place. వాళ్ళు పారిపోవాలి అక్కడ నుండి, ఆ స్థానం విడిచి. I think many of you thinking about your neighbor. బహుశా మీ పొరుగుల కోసం అనుకుంటున్నారా? What if God kills him? అనుకుంటున్నారా? ఇది చస్తే బాగుండును, దేవుడు చంపితే బాగుండి. God don't do that. ప్రభు అలా చేయలేండి. God can save them. ప్రభు వారిని రక్షించగల సమర్థుడు. When Kairos comes, నిర్ణయ కాలం వచ్చినప్పుడు it all happens in one night. ఒక్క రాత్రిలోనే అంతా జరిగిపోతుంది. ఇక్కడ The dried up, the rivers dried up. ఆ నది ఎండిపోయింది యూఫ్రటీస్. The bronze gates were open. ఆ ఇత్తడి తలుపులు తెరవబడే ఉన్నాయి, మూయబడలేదు. When the river dried up, నది ఎండిపోయింది. all the golds and silvers in the secret chamber
Kores took it. నది ఎండిపోతే కోరేషు వచ్చి నదిలో నుండి ఆ రహస్యంగా కట్టిన గదుల్లో ఉన్నటువంటి బంగారమును వెండిని మొత్తం దోచుకున్నాడు. He went direct inside the Babylon city. తిన్నగా బబులోను పట్టణంలోకి వెళ్ళిపోయాడు. He captured the temple. ఆ దేవాలయాన్ని స్వాధీనం That is the చేసుకున్నాడు. darkness. అది చీకటి, Treasures of darkness. అంధకార స్థలములలో ధనము అన్నాడు. He took every treasure. అక్కడ ఉన్న ధనమంతా కొల్లగొట్టాడు. Put in his pocket. తన జోబుల్లో పెట్టుకున్నంత పని చేశాడు. Came to the people of Israel. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు It's వచ్చాడు. all for you. ఇదిగో ఇదంతా మీకే అన్నాడు. Go to Jerusalem. వెళ్ళండి యెరూషలేము. Go and build your city. వెళ్ళి మీ పట్టణాన్ని కట్టుకోండి. Go and build your temple. మీరు మీ ఆలయాన్ని It's for కట్టుకోండి. you. ఇది మీ కొరకే. Put your hands together and give glory to చప్పట్లు God. కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. I believe in Kairos. నేను దేవుని నిర్ణయ కాలమునందు I విశ్వాసం. believe in miracles. అద్భుతములను నేను నమ్ముచున్నాను. Do you believe? మీరు కూడా నమ్ముతున్నారు అద్భుతాలు జరుగుతాయని. Rivers dried up. నదులు ఎండిపోయాయి. Iron bars were broken. ఆ ఇనుప గడియలు పగిలిపోయాయి. Bronze gates were opened. ఇత్తడి తలుపులు తెరిచే ఉంచబడ్డాయి. What about the belt of the kings? మరి రాజుగారి బెల్ట్ సంగతి ఏంటండి? You want to see, even when God promises, even the intricate details will be fulfilled. దేవుడు గనక వాగ్దానం చేస్తే అందులో ఉన్న చిన్న పొల్లు కూడా నెరవేరుతుంది. You want to see the belt? బెల్ట్ సంగతి చూద్దామా ఒకసారి? Come on, read. చదువుదాం ఒకసారి. Yeah, verse 4. From verse 4, pastor. 4వ వచనము. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుతుండగా. Verse 5. 5వ వచనము. Verse 6, pastor. Yeah. 6వ వచనము. Yeah, read together. Yeah. అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. Did you see the belt? బెల్ట్ ఊడిపోయింది చూసారా? Did you see that? చూసారా? Maybe it is not belt, అక్కడ బెల్ట్ అని రాయలేదు. but it says, అక్కడ రాయబడింది ఏంటంటే, amen, the thing which he was having in his, how it says in Telugu, pastor? his waist and his joints and his waist has come down to his knees and he started trembling. I mean, even God has pulled down his trousers, huh? బెల్టే కాదండి, ఇక్కడ అర్థం ఏంటంటే నడుము నుండి ఆయన ప్యాంట్ జారిపోయి మోకాళ్ళ దగ్గరికి వచ్చేసి మోకాళ్ళు వణికిపోతున్నాయి. What God said to Kores, కోరేషుకి ఏం చెప్పాడు దేవుడు? even before his birth, కోరేషు పుట్టక మునిపే, in Isaiah chapter 45 verse 1, యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనములో even God loosened his waist. చెప్పినట్లుగా దేవుడు రాజుల యొక్క నడికట్లు విప్పివేశాడు. If Kairos comes in your life, దేవుని నిర్ణయ కాలము నీ జీవితంలోనికి వచ్చిందంటే God can do anything for you. దేవుడు నీ కొరకు ఏమైనా చేయగలడు. My dear children of నా God, ప్రియ దేవుని పిల్లలారా, tonight God is saying, ఈ రాత్రి ప్రభు మీతో చెబుతున్నాడు, church, దేవుని సంగమా, your Kairos is coming. నీ నిర్ణయ కాలము వచ్చి Your ఉన్నది. Kairos is on the నీ way. నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. You don't have to stay in Chronos. నీవు ఇంకా ఎదురు చూడనక్కరలేదు. Your 70 years is over. నీ 70 సంవత్సరములు Your గతించిపోయాయి. prison is నీ over. చెరకు ముగింపు Your పలకబడింది. wilderness is over. నీ అరణ్య యాత్ర ముగిసిపోయింది. I mean, a Kairos is coming. దేవుని నిర్ణయ కాలము వచ్చి Divine ఉన్నది. time is coming. దేవుని నిర్ణయ కాలం వచ్చి ఉన్నది. Something God is going to go new to you. దేవుడు ఆ కాలములో ఒక నూతనమైన కార్యమును God is going to చేయబోతున్నాడు. give you a treasures of darkness. దేవుడు అంధకార స్థలములో ఉంచబడిన ధన నిధిని Do you ఇవ్వబోతున్నాడు. believe it? నమ్ముతున్నారా? How many of you believe మీలో it? ఎంతమంది నమ్ముతున్నారు? Say, shout, I'm expecting a Kairos. గట్టిగా చెప్పండి, దేవుని నిర్ణయ కాలమును నేను ఎదురు చూస్తున్నాను. I'm expecting a Kairos. దేవుని నిర్ణయ కాలమును నేను ఆశిస్తున్నాను. I believe నేను నమ్ముతున్నాను. rivers will dry for me. నా కొరకు నదులు ఎండిపోతాయి. I believe నేను
నమ్ముతున్నాను. Amen. Bronze చెప్పండి gates will చెప్పండి. open for me. ఇత్తడి తలుపులు నా కొరకు I తెరవబడతాయి. believe. చెప్పండి నేను నమ్ముతున్నాను. Treasures of darkness for me. అంధకార స్థలములలో దాచి ఉంచబడిన ధననిధి నా కొరకు సిద్ధముగా I ఉంది. believe. చెప్పండి నేను నమ్ముతున్నాను. Gold and silver in the secret chamber రహస్య స్థలములలో దాచి ఉంచబడిన బంగారము will వెండి come to me. నా యొద్దకు వస్తుంది. I believe in kainos. దేవుని యొక్క నేను ప్రత్యేకించబడి ఉండటం నేను నమ్ముతున్నాను. I believe in kairos. దేవుని నిర్ణయ కాలమును నమ్ముతున్నాను. How many of you believe tonight? మీరు ఎంతమంది ఈ రాత్రి నమ్ముతున్నారు ఈ రెండు మాటలు? Let all stand in the presence of దేవుని God. సన్నిధిలో అందరం లేచి Let's all నిలబడదాం. stand in the presence of దేవుని God. సన్నిధానములో లేచి నిలబడదాం. Hallelujah. Hallelujah. Tonight we are going to see a kairos. ఈ రాత్రి దేవుని యొక్క గడియను మనము చూడబోతున్నాం. Amen. We are going to amen pray with these promises. ఆయన వాగ్దానములు పట్టుకొని ప్రార్థించబోతున్నాము. Some people are waiting for years. కొందరు సంవత్సరాలుగా ఎదురు For చూస్తున్నారు. years. సంవత్సరాల వెంబడి ఎదురు చూస్తూనే All together for years. సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. God is saying that he is going to bring kairos. ప్రభు ఈ రాత్రి అంటున్నాడు కదా తన నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Let's all stand in the presence of God. దేవుని సన్నిధిలో నిలవబడదాం. How many of you are expecting a kairos? మీలో ఎంతమంది దేవుని యొక్క నిర్ణయ కాలపు కార్యముల కొరకు Pastor, I've been waiting for ఆశిస్తున్నారు? long years. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. Look, put your hands up. అలాంటి వారందరూ చేతులు I'm పైకి going to ఎత్తండి. pray for you. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. Long years. ఎంతో కాలంగా సుదీర్ఘంగా Waiting. ఎదురు చూపులు You're tired. You're tired. ఎదురు చూసి అలసిపోయారు. All right. పర్వాలేదు. Pray. Keep. Yeah. మరపెట్టండి. చెప్పండి దేవునికి Keep praying. Brothers, ఎదురు keep praying. చూస్తూనే ఉన్నానయ్యా. Pastors, keep praying. సహోదరులారా, సేవకులారా, మరపెట్టండి. Pray. ఎదురు చూసి అలసిపోయానయ్యా, వేసారిపోయానయ్యా. I couldn't wait, Lord. అయ్యా ఇంకా నేను ఎదురు I చూడలేకపోతున్నాను. lost my patience, Lord. అయ్యా సహనాన్ని I పోగొట్టుకుంటున్నాను. need something to happen. అయ్యా ఏదైనా జరగాలి ఈ రాత్రి. Something to happen ఈ tonight. రాత్రి నా జీవితంలో ఏదైనా జరగాల్సిందే. A kairos. నీ నిర్ణయ గడియ, A kairos. నిర్ణయ కాలము, A kairos. నిర్ణయ సమయము, Something new. ఓ నూతన క్రియ I expect, Lord. ఈ రాత్రి ఆశిస్తున్నానయ్యా. I'm bored of my life. ఓ నా జీవితము కొరకు Oh, ఎదురు చూసి వేసారిపోయాను. Yes, cry unto God. దేవునికి మొరపెడదాం. Sisters, cry unto God. సహోదరులారా దేవునికి మొరపెట్టండి. For some people tonight is the night of kairos. ఈ రాత్రి కొందరికి దేవుని నిర్ణయ కాలము వచ్చే Like ఉన్నది. Cyrus. కోరేషు వలె, Like Cyrus. కోరేషు వలె Tonight. ఈ రాత్రి, It's your night. నీ రాత్రి, It is your night. ఇది నీ రాత్రి. Come on, pray. మీ మొరాకాశమున కట్టునట్లుగా మొరపెట్టండి. Sisters, pray. సహోదరులారా పరమునకు చేర్చబడినట్లుగా ఆయన సన్నిధానములో మొరపెట్టండి. Tell the Lord, my waiting time should be over, Lord. ప్రభుతో చెప్పండి, ప్రభువా ఇక నా ఎదురు చూచే సమయానికి ముగింపు పలుకు నాయనా. I don't have strength, Lord. అయ్యా ఇక నాకు బలము లేదయ్యా. Sometimes I feel I want to die. కొన్నిసార్లు అయ్యో చచ్చిపోతానేమో అనిపిస్తుంది. Sometimes I think there is no point of living. కొన్నిసార్లు బ్రతకడానికి కారణము లేదనిపిస్తుంది. Oh, I'm bored of my family life. నా కుటుంబ జీవితం విషయంలో నేను వేసారిపోయాను. My husband is not coming to church. నా భర్త నీ సన్నిధికి రావడం లేదు. He's not been saved. అతడు రక్షించబడలేదు. He's not stopped drinking. అతడు త్రాగుడు మానలేదు. I hate living, Lord. అయ్యా ఇంకా ఇలాగ బ్రతకడంలో నేను వేసారిపోయాను. I don't want to live anymore. ఇక జీవించాలనుకోవట్లేదయ్యా. Everything is going slow in my life. అంతా నా జీవితంలో నెమ్మదిగా నడుస్తుంది. Don't worry. God is saying, తొందరపడదు, ప్రభు నిన్ను చూస్తున్నాడు. God has brought me with a word. తన వాక్యముతో ప్రభు మన యొద్దకు వచ్చి Your ఉన్నాడు. kairos is on the నీ way. నిర్ణయ కాలము వచ్చుచున్నది. It's on the way. అది వచ్చే ఉన్నది. Pastors, దైవజనులారా dryness in your నీ ministry. పరిచర్యలో ఎండిపోయిన స్థితి, Dryness in your ministry. ఎండిపోయిన పరిస్థితి, No souls. ఆత్మల సంపాదన లేని స్థితి No నుండి growth. ఎదుగుదల లేని స్థితి.
You want to quit your ministry. వదిలేద్దాం పరిచర్య అనుకుంటున్నావేమో. You want to change your village. వేరొక గ్రామానికి వెళ్దాం అనుకుంటున్నావేమో. You want to change your calling. నీ పిలుపు మార్చుకుందాం అనుకుంటున్నావేమో. No, don't change your calling. లేదు మార్చనక్కర్లేదు. Don't change your village. నీవు వేరొక గ్రామానికి వెళ్ళనక్కర్లేదు. Stay there. ప్రభు అంటున్నాడు నీవు అక్కడే నిలబడు, అక్కడే ఉండు. Your kairos is on the way. నీ నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. Your kairos is on the way. నీ నిర్ణయ కాలం వచ్చి ఉన్నది. Where you are, నీవు ఉన్న చోటనే there is a kairos. అక్కడే నీకు నిర్ణయ కాలము. Where you are ministering, నీవు ఇప్పుడు పరిచర్య చేస్తున్న there చోటే is a kairos. అక్కడే నీ నిర్ణయ కాలము. It's coming. వచ్చుచున్నది. It's coming. ఆ కాలం వచ్చుచున్నది. Put your hand together and give glory to God. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం అందరూ కూడా. Shada raga baga raga laga daraba. Tonight ఈ రాత్రి we're going to break some bondages. కొన్ని బంధకాలను తెంపబోతున్నాం. First, I'm going to pray for all the people who are caught in debt. మొదటిగా అప్పుల్లో ఉన్న వారందరి కోసం ప్రార్థన. All the people are caught in debt అప్పుల్లో ఉన్న వాళ్ళ కోసం for long years. దీర్ఘకాలంగా అప్పుల్లో ఉండిపోయారు. No source. ఏ విధమైన వనరులు లేవు. You do not know what to do. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావు. You want to escape from the situation. ఆ పరిస్థితి నుండి తప్పించుకోవాలనుకుంటున్నావు. Tonight, ఈ రాత్రి God is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. God will raise a chorus for you. దేవుడు నీ కొరకు ఒక కోరేషును లేవనెత్తుతున్నాడు. Chorus for you. నీ కొరకు ఒక కోరేషు. He will bring the gold. ఆ కోరేషు నీకు బంగారమును He will bring the తెచ్చిస్తాడు. money. అతడు నీకు ధనము తెచ్చిస్తాడు. Lord, right now, సరి అయిన I సమయంలో pray for all the people దేవా నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. who rose their hands right now for the debts, oh God. అప్పుల విషయమై చేతులెత్తిన నీ బిడ్డలందరి కోసం Oh, ప్రార్థిస్తున్నాను. we people who doesn't have any hope దేవా నిరీక్షణ లేని ఈ ప్రజలతో for their debts, వారి Lord. అప్పుల విషయంలో Lord, I pray. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. Rise a chorus. ఒక కోరేషును వీరి కొరకు లేవనెత్తు. ఓ కోరేషును లేవనెత్తండి. Rise a ఒక chorus. కోరేషును I లేవనెత్తండి. pray for a kairos in their life. వీరి జీవితంలో నిర్ణయ కాలము వచ్చునట్లు Open the doors. ద్వారములు తెరవండి. Open the doors. ద్వారములు తెరవండి. Open the doors. తలుపులు తెరవండి. I break the bondages. బంధకములు యేసు నామములో I break the curse. శాపమును In విరగొడుతున్నాను. the name of Jesus. యేసు నామములో విరచివేస్తున్నాను. Release your people. నీ ప్రజలకు విడుదల. Release your people. నీ ప్రజలకు విడుదల. Blessings. ఆశీర్వాదములు. Blessings. To ఆశీర్వాదములు flow in their life. వీరి జీవితములలోనికి ప్రవహించున్నట్లుగా. Lord, I pray. దేవా ప్రార్థిస్తున్నాను. Let a miracle happen in one day, Lord. ఒక్కనాడే అద్భుతము జరుగునుగాక. Believe that one night. విశ్వసించండి ఒక్క రాత్రిలోనే It is possible. దేవునికి సాధ్యమే. I have tasted in my life. నా జీవితంలో నేను అనుభవించాను. It's possible by God. దేవునితో సాధ్యమే. Oh, Rabba, Nakala, Rabba. I'm going to pray ప్రార్థన చేస్తాను. for the people who are waiting for child. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఇప్పుడు Don't care ప్రార్థించబోతున్నాను. about your age. మీ వయసు గురించి పట్టించుకోవద్దు. If anybody of you here, మీలో ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా or for your child, లేదా మీ పిల్లల కోసం అయినా waiting for a baby, మీ పిల్లలకు గర్భం తెరవబడాలి లేదా Barren మీకు గర్భం wombs. తెరవబడాలి. కనని గర్భములు గొడ్రాలితనం if you are there, lift your hands up. ఉన్నవారు ఎవరైనా ఉంటే మీ చేతులు పైకెత్తండి. సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు. Amen. ఆమేన్. Thank you, Lord. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం చేతులు పైకెత్తండి. Keep your hands in your belly. మీ చేతిలో మీ కుడి చేతిని మీ పొట్ట మీద మీ కడుపు మీద పెట్టుకోండి. Amen. Shout Kairos. కైరోస్ అని కేకవేయండి. Tonight is my Kairos. ఈ రాత్రి నా రాత్రి. Tonight is my Kairos. చెప్పండి ఈ రాత్రి నా రాత్రి. Come on, say it right now. చెప్పండి ఇప్పుడే. In the name of Jesus. యేసు నామములో. Tonight is my night. ఈ రాత్రి నా రాత్రి. Appointed time. నిర్ణయ కాలము. Appointed moment. నిర్ణయ గడియ. I command the barren womb
wombs be open right now in the name of Jesus. గొడ్రాలిగా మిగిలిపోయిన కనని గర్భములు ఇప్పుడే యేసు నామములో తెరవబడునట్లుగా Open in ప్రార్థిస్తున్నాను. the name of Jesus. యేసు నామములో గర్భములు తెరవబడును. Let a seed be planted in the womb. ఆ గర్భములలో విత్తనములు నాటబడును గాక. Next year, మరలా వచ్చే ఏడు by this time, ఈ సమయానికల్లా you will have a baby in your hands. మీ చేతుల్లో ప్రభువు You will have a baby in your మీరు hands. సంతానమును Your పొందబోతున్నారు. kairos is tonight. ఈ నిర్ణయ కాలము ఈ రాత్రి. Put your hands together and give glory to చప్పట్లు God. కొట్టి ప్రభునామాన్ని గణపరచండి. I'm going to pray for salvation. రక్షణ కోసం ప్రార్థన చేయబోతున్నారు. You're waiting for a husband's salvation, మీ భర్త రక్షణ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. wife's salvation, భార్య రక్షణ కోసం ఎదురు children's చూస్తున్నారు. salvation. పిల్లల రక్షణ కోసం ఎదురు You've been waiting for a చూస్తున్నారు. long time. చాలా కాలంగా ఎదురు You చూస్తున్నారు. shedded tears like anything. ఎంతో కన్నీరు కార్చారు. You've been waiting for a long time. దీర్ఘ కాలంగా ఎదురు చూస్తూ But ఉన్నారు. the Spirit of God is saying to you, అయితే ఈ రాత్రి దేవుని ఆత్మ మీతో చెబుతున్నారు. Kairos is coming. నిర్ణయ కాలము వచ్చి He's ఉన్నది. visiting your house. ఆయన నీ ఇంటిని సందర్శిస్తున్నాడు. Like Kairos visited the house of Zacchaeus. ఎలాగైతే ఆ జక్కయ్య ఇంటిని దేవుని నిర్ణయ కాలము దర్శించిందో, Wherever your husband is, నీ భర్త ఎక్కడ ఉన్నను God will visit your husband. దేవుడు నీ భర్తను దర్శిస్తాడు. If you are here like that, ఈ రాత్రి అలాంటి వారు ఉన్నట్లయితే put your hands up and say, Lord, చేతులు పైకెత్తి చెప్పండి, ప్రభువా I believe నేను నమ్ముతున్నాను. Kairos in my life. నా కుటుంబ జీవితంలో నీ నిర్ణయ కాలము వచ్చినదని I believe నేను నమ్ముతున్నాను. salvation రక్షణ వచ్చి for my ఉన్నది. family. నా ఇంటికి రక్షణ For my వచ్చినది. family. నా కుటుంబానికి రక్షణ. Kairos. దేవుని నిర్ణయ కాలం, Appointed time. నిర్ణయించబడిన సమయం It's coming. వచ్చి ఉన్నదని నమ్ముతున్నాను. I believe for my husband. నేను నమ్ముతున్నాను దేవా. I believe for my child. నా భర్త విషయంలో, నా బిడల విషయంలో, I believe for my daughter. నా Lord God. కుమార్తె రక్షణ విషయం My నమ్ముతున్నాను. Kairos is very soon. అతి త్వరలోనే వారు రక్షించబడబోతున్నారు. Amen. Amen. It is going to be very soon. Very soon. అతి త్వరలోనే వారు ప్రభు యొద్దకు రాబోతున్నారు. Oh, I speak the prophetical word. ప్రవచనాత్మకంగా ఈ మాట It will పలుకుతున్నాను. happen. నిశ్చయముగా ఇది Yes, నెరవేరుతుంది. give glory to God. నమ్మినట్లయితే చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచండి. I pray for sickness. వ్యాధుల కోసం ప్రార్థిస్తున్నాను. Long time sickness. సుదీర్ఘ కాలంగా వ్యాధితో బాధపడుతున్న వారు, Wherever your sickness is, మీ వ్యాధి ఎక్కడ ఉన్నా believe with me. నాతో పాటు విశ్వసించండి. Put your hands wherever sickness is. మీకు ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి. Your chronos is over. మీ ఎదురు చూచే గడి అయిపోయింది. Chronos is ఎదురు over. చూచే సమయం అయిపోయింది. Your medication is over. మందులు తీసుకునే సమయం అయిపోయింది. Believe with me for a Kairos. దేవుని నిర్ణయ కాలము కొరకు విశ్వాసం In the ఉంచండి. name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో ఈ Tonight. రాత్రి, ఈ Tonight రాత్రి is a night of divine appointment. దైవ నిర్ణయ కాలము ఈ రాత్రి. Lord, దేవా, for that woman ఆ స్త్రీ విషయం, who have been in the blood issue ప్రభు ఆ రక్తస్రావముతో బాధపడిన ఆ స్త్రీ 12 సంవత్సరాలు, that night was a night of Kairos. కానీ ఆ రాత్రి ఆమెకు నిర్ణయ కాలము. Tonight ఈ రాత్రి is a night of Kairos. ఇక్కడ ఉన్న వారిలో అనేకులకు అట్టి నిర్ణయ కాలమని I నమ్ముతున్నాను. command every disease to leave ప్రతి వ్యాధి ఈ శరీరములను విడిచి పొమ్మని in the ఆజ్ఞాపిస్తున్నాను. name of Jesus. యేసు నామములో ఈ ఆజ్ఞను జారీ In చేస్తున్నాను. the name of Jesus. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. By the wounds we are healed. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందితిమి. Say, I am healed. చెప్పండి, నేను స్వస్థత పొంది ఉన్నాను. Put your hands together and give glory. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరచండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Pray for the people who are waiting for marriage. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రార్థన. Waiting for a long time. ఎన్నో సంవత్సరాలుగా పెండ్లి కావాలని ఎదురు For your చూస్తున్నారు. boy,
మీ కుమారుడి కోసమో, maybe for your daughters. లేదా మీ కుమార్తెల You've been కోసమో crying. ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు, ఇంకెప్పుడేళ్ళ పెళ్లి. If anybody here, put your hands up. అలాంటి వారు ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తండి. Oh, God has a chorus for your daughter. ప్రభు మీ కుమార్తె కోసం ఓ కోరేషును సిద్ధం Yes, he's చేస్తున్నాడు. coming. కోరేషు వస్తున్నాడు. He's knocking the door. కోరేషు తలుపు తడుతున్నాడు. In the name of Jesus. యేసు నామములో. And the appointed time of marriage shall come. ఓ వివాహము కొరకైన దైవ నిర్ణయ కాలము వచ్చునుగాక. It will happen in few months. కొన్ని నెలలలో అది నెరవేరునుగాక. In few weeks. కొన్ని వారములలో You're going to see a boy. నీవు ఆ కుమారుని చూస్తావు. You're going to see a girl. నీవు నీ కుమారునికో కుమార్తెను God చూస్తావు. is going to do a miracle in your life. ప్రభు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. Thank you, Lord. దేవా నీకు వందనాలు. Anybody, ఎవరైనా cases కోర్టు కేసుల్లో ఉంటే for long years, సుదీర్ఘ సంవత్సరాలుగా you don't have money. డబ్బులు లేవు. You've been waiting. ఎదురు చూస్తున్నారు న్యాయం జరుగుతుందని. The Lord says, ప్రభు అంటున్నారు, God will raise a chorus for you. ప్రభు నీ కోసం ఒక కోరేషును లేవనెత్తుతాడు. The person who stops the justice, న్యాయమును నీకు రాకుండా అడ్డుకుంటున్న వ్యక్తి, God will transfer that person. ఆ వ్యక్తిని దేవుడు బదిలీ చేసేస్తాడు. అవసరం Just for the sake of you, నీ కోసం, నీ కొరకు God will transfer officers. నీకు న్యాయం తీర్చడానికి పై అధికారులు కూడా బదిలీ చేస్తాడు అవసరమైతే. Do you believe that? నమ్ముతున్నారా? Do you believe that? నమ్ముతున్నారా? Lord, do a miracle. ప్రభువా ఒక అద్భుతం చేయండి. Do a miracle, oh God. అద్భుతం చేయండి నాయన. Doors shall be opened. ద్వారములు తెరవండి. I pray for this ministry. ఈ పరిచర్య కోసం ప్రార్థిస్తున్నాను. Whatever they are waiting for, దేనికైతే నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు, whatever they are waiting for, ఏమైతే నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఆశిస్తున్నారో, lands, భూములు కావచ్చు, buildings, భవనములు కావచ్చు, finances, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆత్మలు కావచ్చు, whatever it might be, Lord. దేని కొరకైతే ఆశించి ప్రార్థిస్తున్నారో, Kairos start tonight. ఈ రాత్రే వాటన్నిటి కొరకు నీ దైవ నిర్ణయ కాలము ప్రారంభమగుగాక. February 2025. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం 14వ తారీఖు రాత్రి is a night of Kairos. నీ బిడ్డలకు నీ నిర్ణయ గడియ. Let it be written in history. చరిత్రలో లిఖితమయ్యే రాత్రి. That all the promises that you have spoken shall be fulfilled. నీవు చేసిన వాగ్దానములన్నీ నెరవేర్చబడునుగాక. Bless everyone, oh God. నీ బిడ్డలందరినీ దీవించండి. That your mighty hand shall be upon everyone. నీ బలమైన హస్తము ప్రతి వారి మీద ఉంచండి. Let the people go with the hope. నిరీక్షణతో నీ బిడ్డలను తిరిగి Let them పంపండి. go with the hope. నిరీక్షణతో నీ బిడ్డల్ని పంపండి. The Kairos is coming for me. నిర్ణయ కాలము వచ్చి ఉన్నదన్న నిరీక్షణతో పంపండి. Chronos is over. ఎదురు చూసే సమయం The అయిపోయిందని, waiting time is over. ఎదురు చూసే గడియ అయిపోయిందని. Oh, it's a time to grab the miracle. దేవుని అద్భుతాన్ని అందిపుచ్చుకునే గడియ అని. Starts tonight. అది ఈ రాత్రి నుండే మొదలవుతుంది. Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen, amen. ఆమేన్, 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 ఆమేన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. గట్టిగా గట్టిగా గట్టిగా. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించే కాలం మొదలయ్యింది. నీ కొరకు కోరేష్ అనే వ్యక్తిని ప్రభు లేపబోతామన్నాడు. దాగిన సొమ్ము దొరుకుద్ది. దాగిన సొమ్ము దొరుకుతుంది. మార్గం సరళం అవుతుంది. సిగ్గుపడకుండా తల ఎత్తుకునే రోజు మొదలవుతుంది. నీ ప్రాణాత్మ దేహాలకు క్షేమం కలగబోతున్న వేళ ఒక్క క్షణం అందరూ కళ్ళు మూసుకుని 2 చేతులు ఊపుతూ దేవునికి సందేశాలు బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. దైవజనుడి వరంగా వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరమైన వాక్కును వినిపించారు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి చేతులు ఊపుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మాటలు అందించిన దైవజనుడు
జాన్ రూబేన్ పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. తరపున చేసిన దైవజనులు ఉన్నారే, యేసుదాస్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. మీరు అందరూ ఒక్కసారి వందనాలు చెప్పండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మా చిన్నీకి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాం. అందరూ చిన్నీకి కూడా వందనాలు చెప్పండి. వందనాలు అన్నారా లేదా? ఓ నాకు చెప్పండి, నేను మీకు చెప్తాను. మీకు వందనాలు, మీకు వందనాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగాయి. ప్రతి వారు దీవించబడుతున్నారు. దేవుడు మనకు తలుపులు తెరిచిన సమయం ఇది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగడానికి ప్రేరేపించబడి అవకాశాన్ని కలిగిస్తే ప్రభు బలమైన కార్యాలు జరిగించారు. ప్రతి వ్యక్తికి మేలు జరుగుతుంది. ఇక రేపు ప్రార్థనాపూర్వకంగా రండి, తరలి వచ్చి ప్రభు సన్నిధిని అనుభవించండి. రేపే సందేశం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడో తెలియదే, కానీ ఇది దేవుడు నిన్ను దర్శించే కాలం. పక్కన ఒక మాట చెప్పండి, దేవుడు నిన్ను దర్శించే కాలం, దేవుడు నిన్ను దర్శించే కాలం, దేవుడు నిన్ను దర్శించే కాలం. ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి మైళ్ళు దాటిపోయాయి. కాలం కూడా దొరికిపోయింది, వయసు కూడా పెరిగిపోయింది, దేహానికి ముడతలు కూడా మొదలైపోయాయి. కానీ ఒక అద్భుతం అబ్రహాం జీవితంలో జరిగిందే జరగబోతుంది. ఇశ్రాయేలు చరిత్రలో 430 తర్వాత జరిగిన చరిత్రే జరగబోతుంది. కోనేటి దగ్గర 38 సంవత్సరాల వ్యక్తికి జరిగిన అద్భుతం జరగబోతుంది. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఊపిక అయిపోయిందా? ఆమేన్. మీ అందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ, మీరంతా ఈ కార్యక్రమంలో పాలు పొందినందుకు, ప్రేమ చూపినందుకు, అభిమానం చూపినందుకు, అన్ని రకాల సహకరించిన మీ అందరికీ మరొక్కసారి వందనాలు తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ, మీరంతా నా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటా. చేస్తారా? బయట ఉన్నోళ్ళు బల్లరు చదువుకున్నట్టు కనపడుతుంది. బయట బల్లరు చదువుకున్నప్పుడు కూడా లేచి నిలబడతారు. దైవజనుడు రూబేన్ పాస్టర్ గారు ఒక చిన్న ప్రార్థన నా కొరకు చేస్తారు. అందరూ చేతులు పైకెత్తి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, రాబోయే దినాల పరిచర్య కొరకు, ఈ ప్రాంతం కొరకు మీరంతా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. కళ్ళు మూయండి. Check. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Father God, we praise you and worship you. తండ్రి అయిన దేవాని నామాన్ని స్తుతిస్తున్నాము, We want to ఆరాధిస్తున్నాము. give thanks for this wonderful man of God. ఈ అద్భుతమైన దైవజనుని బట్టి నీకు స్తోత్రం You చెల్లిస్తున్నాము. have raised him for such a time as this, oh God. ఇట్టి సమయం కొరకు మీ దాసుని మీరు లేవనెత్తారు తండ్రి. His time is not over. వీరి సమయము అయిపోలేదు. On his birthday, ఈ పుట్టిన దినము on his నాడు, birthday, ఈ పుట్టిన రోజు నాడు you have given a prophetic word to him. ఓ ప్రవచనాత్మకమైన వాక్కును నీ దాసునికి మీరు All ఇచ్చారు. you have waited for long years. ఇంత కాలముగా మీరు ఎదురు చూస్తూ వచ్చారు. All the situations you have went through the past years. గత సంవత్సరాల్లో మీరు దాటి వచ్చిన పరిస్థితులన్నీ, All the prisons you have seen. మీరు చూచిన చెర అనుభవాలన్నీ, All the wilderness you went through. మీరు దాటి వచ్చిన అరణ్య It's ప్రాంతములన్నీ for tonight. ఈ రాత్రి కొరకే. All the chronos. ఆ ఎదురు చూచిన సమయం I'm going to change. ఇప్పుడు మారిపోబోతుంది. Says the Lord. ప్రభు సెలవిచ్చుచున్న From వాక్కు tonight, ఈ రాత్రి మొదలుకొని He is going to see Kairos in His ministry. మీ పరిచర్యలో దేవుని కాలగతులను నిర్ణయ It's not కాలములను over. చూడబోతున్నారు. It's not- అయిపోలేదు, It's not over. అయిపోలేదు, It's not over. ఇప్పటికీ అయిపోలేదు. A new strength, నూతన బలము, a new anointing, నూతన అభిషేకము, a new strength of God నూతన బలమునివ్వండి shall దేవా. overshadow him right నీ now. దాసుని నూతన బలము ఆవరించున్నట్లు ప్రార్థిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Something new shall happen in the ministry. పరిచర్యలో నూతన కార్యములను Which నెరవేర్చి He has seen before. ప్రభువా ఇంతకు ముందెన్నడూ చూడని కార్యములు, Which He has never imagined before. ఇంతకు మునుపెన్నడూ ఊహించని ఘనమైన
కార్యం. Hallelujah. హల్లెలూయా. A new fountain, Lord. ఒక నూతనమైన ఓట పుట్టించండి. Rise in the ministries. పరిచర్యలో నూతనమైన ఓటలను పుట్టించండి. Let every bondages be removed. ప్రతి బంధకములు తొలగిపోవును Let గాక. every hindrances be removed. ప్రతి అభ్యంతరములు కోల్చబడును గాక. Lord, I pray. దేవా ప్రార్థిస్తున్నాను. Courageous must rise in this ministry. ఈ పరిచర్యల కొరకు కోరేషులు లేచుదురు గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I pray him for the good health, oh God. దేవా దైవజనునికి శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. From head to toe. నడినెత్తు నుండి I pray పాదముల వరకు Heal in the name of Jesus. నీ స్వస్థత దిగి వచ్చును గాక. Long years. దీర్ఘాయుష్యునివ్వండి. Long years. దీర్ఘాయుష్యునివ్వండి. Every desires of his heart shall be fulfilled. హృదయ వాంఛలన్నిటినీ Let him నెరవేర్చండి. be a blessing for millions, oh God. లక్షల కొలది ప్రజలకు దీవెనగా దైవజనుని మార్చండి. Bless him, oh God. నీ సేవకునిగా దీవిస్తున్నాను. He's like an Abraham for this generation. ఈ తరమునకు ఓ అబ్రహాముగా మీరు నిలబెట్టారు నీ As he walks దాసుని. before. As he walks before. అతడు నీ ఎదుట నడుచుచు ఉండగా Millions follow him, oh God. లక్షలు వీరిని వెంబడించుదురుగాక. Millions follow him, oh God. లక్షల కొలది ప్రజలు వెంబడించుదురుగాక. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. దేవానికి We వందనాలు. wish him blessings over him. నీ ఆశీర్వాదాలు వీరి మీద పలుకుతున్నాను. Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless you, Pastor. God bless you. Praise the Lord. Bless you. ప్రార్థించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గట్టిగా ఈరోజు ఈ ప్రత్యేకమైన కూడిక పెట్టే ఆనందం కంటే నాకు కలిగే ఆనందం ఏమిటంటే, చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఈ పరిచర్య ఇంకా ఫలభరితంగా మారాలని ప్రార్థన చేస్తూ ఉండగా, కూడి వచ్చిన మీరు లైవ్లో ఉన్నారు, నన్ను ఎరిగిన దైవజనులందరూ ప్రార్థన చేస్తూ ఉండగా, నూజివీడులో చక్కని స్థలాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు నా ఆనందం ఏంటంటే, పుట్టినరోజు కాదు, పరిచర్యకు మలుపు తిప్పిన రోజు. ఒక 2